పోవాలి. అంటే కొన్ని విషయాలు మనము చూద్దాం. పిల్లరా, లోకములో నుంచి ప్రభు మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడన్న సంగతి సంఘముగా ఉన్న మనకు అందరికీ తెలుసు. వినండి జాగ్రత్తగా, మనసు పెట్టింటారా? వింటామన్న వాళ్ళ చేతులు ఎత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. కట్టుబడండి. చెప్పారు కదా, కట్టుబడండి. ఏమండి, మీరు చేయెత్తి ప్రభువుని కనపరిచారు కాబట్టి దాని ప్రకారం మీరుండండి. ఇప్పుడు దేవుడు మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అనగా ఒకప్పుడు దేవుడు కానటువంటి, దేవుడు అని ఎరగనటువంటి నిజమైన దేవుని యొక్క రక్షణ అనుభవాల్లోని ఆ సారాంశం తెలియనటువంటి వారంగా మనం ఉండిపోయినాం. ఇప్పుడు పిల్లరా, మన జీవితాలలో ఒక గొప్ప అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అంటే సృష్టికర్త అయిన, జీవము కలిగిన దేవుడు అయినటువంటి ఆయనను ఆరాధించుకునే ఒక గొప్ప భాగ్యములోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చుకున్నాడు. ఒక ప్యాకెట్ వచ్చినట్టు, ఒక ప్యాకెట్ సరిపోద్దా? ఇంకా లేవా? బాబుని అటు పట్టుకోమ్మా. వాడు అందరూ వాడిని సెట్ చేస్తూ ఉంటారు. లేదంటే వరండాలోనే కూర్చో. హల్లెలూయా. ఇప్పుడు సంఘముగా చేరిన మనకు ఎలాంటి అనుభవాలు ఉంటాయంటే, కొన్ని బాధ్యతలు సంఘములో ఉన్న మనందరి మీద దేవుడు పెట్టాడు. అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం, నీకు దేవుడిచ్చిన రక్షణను సంరక్షించుకోవడం, నీ కుటుంబాన్ని ప్రభువులో నిలబెట్టుకోవడం. ఒకవేళ యవనస్తుడు అయితే నీ జీవిత కాలం అంతటిని కూడా నీ జీవితంలో దేవునికి మహిమార్థంగా నీవున్న స్థలములో ప్రభు సాక్షార్థంగా బ్రతకడం. తర్వాత నీ వివాహ వ్యవస్థలోకి వస్తే ఆ తర్వాత నీ కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడం. దేవుడు నీకు పిల్లల్ని ఇస్తే వారిని ప్రభువులోనికి నడిపించుకొని వారిని కాపాడుకోవడం. ఈ విషయాలన్నీ కూడా సంఘములో ఉండేటటువంటి మన మీద మనకున్నాయి. అలాగునే ఏమండి, ఈ సంఘము లోకములో ఎలాగా ఉండాలని బైబిల్ సెలవిస్తుందంటే, ఇది ఒక కొండ మీద ఉన్న పట్టణం లాగా ఉండాలి. ఈ సంఘం అనేది కొండ మీద ఉండే ఒక పట్టణం లాగా ఉండాలి. అమ్మ వింటున్నారా? ఇప్పుడు కొండ మీద ఉండేటటువంటి ఒక పట్టణము మరుగై ఉంటుందా? ఎత్తుగా కనబడతా ఉంటది, అందరికీ కనబడతా ఉంటది. ఏమండి, లేకపోతే దీపస్తంభం మీద పెట్టబడిన ఒక దీపములాగా ఉండాలి సంఘం. హల్లెలూయా. ఏమండి, దీపస్తంభం మీద పెట్టబడిన ఒక దీపములాగా ఉండాలి. ఇప్పుడు ఈ దీపపు కాంతి లోపల ఉన్నవారికి, వెలుపల ఉన్నవారికి ఇది ప్రకాశించేటటువంటిదిగా, కనిపించేదిగా ఉండాలి. ఈ దీపపు కాంతి, ఇది కొండ మీద ఉన్న పట్టణము ఎలా మరుగై ఉండనేరదో, దీపం మీద ఉన్న దీపస్తంభము కూడా ఏమండి ఆ లోపల ఉండేటటువంటి వారికి వెలుగివ్వాలి, వెలుపల ఉన్నటువంటి వారికి కూడా ఏం చేయాలి? అది వెలుగివ్వాలి. అంటే బయట ఉండే వాళ్ళు లోపల ఉండే వెలుగును గమనించాలి, లోపల ఉండేటటువంటి వాళ్ళు ఆ వెలుగులో సంచరిస్తూ ఉండాలి. అంటే ఈ సంఘము ఎలాగ ఉండాలని ఆత్మదేవుడు కోరుకుంటున్నాడంటే, ఇది ప్రకాశించేటటువంటి ఒక దీపములాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుని సంఘాన్ని. హల్లెలూయా. దేవుని సంఘము చీకటి లోకములో వెలుగుతూ ఉన్నటువంటి ఒక దీపములాగా ఉండాలి. అంటే సంఘము అలాగే ఉండాలి, దేవుని బిడలమైన మనము అలాగనే ఉండాలి, మన కుటుంబాలు కూడా అలాగనే ఉండాలని ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది. స్తోత్రం. ఇప్పుడు యోహాను సువార్తలో నుంచి ఒక మాట చదువుకున్నారండి. యోహాను సువార్త
మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి మీరందరూ గమనించండి. 4వ వచనాన్ని నేను చదువుతాను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. మళ్ళొకసారి చదువుతున్నాను, అందరూ గమనించండి. ఆయనలో, చదవండి, అందరూ చదవండి. లో జీవముండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటి దానిని, అలాగనే తలలు వంచండి, ప్రార్థన చేసు, అలాగే తలలు వంచు, కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడబాకండి. ప్రార్థన ప్రార్థన, కళ్ళు మూసుకోవాలి, అందరూ క్రమంలో ఉండాలి. కృపగల దేవా, మహోన్నతుడైన మా తండ్రి, నీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో, ఈ పునరుద్ధాన దినమందు నీ మాటలను మేము ధ్యానం చేయబోతూ ఉండగా నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకోండి. నా తలంపులు వేరు, మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. తండ్రి, ఈ సంఘాన్ని మీరు రక్తం పెట్టి కొన్నారు గనుక, ఈ యొక్క సంఘం యొక్క విలువ, క్రయధనము మీరే గనుక, ఈ సంఘాన్ని బలపరిచి నాయన మీరు ఆశించిన స్థాయిలో నిలవబెట్టి మీ మహిమార్థమైనటువంటి సంఘముగా దీవించండి. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకోండి. మీ కృప కలిగిన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రావలసిన వారు ఉండగా నడిపించమని వచ్చిన మా అందరితో ప్రభువా మీరు మాట్లాడి మహిమ పొందుకోవలసిందిగా వేడుకుని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అమ్మా, కొంచెం ఇక్కడ ఒకరో ముందుకు వేసుకోండి, కుర్చీలు ఒకరో మీరు ముందుకు. వినండి, వాక్యాలు వినండి. వచ్చారు కదా, వాక్యం కోసం రండి, వాక్యాన్ని వినండి. కాలక్షేపానికి మనం ఎవరు రాకూడదు. వచ్చి వాళ్ళు ఇంకొకరిని మేసే గాడిదను, కూసే గాడిద, ఏం చేస్తుందంట? కూసే గాడిద మేసే గాడిదని చెరిపేస్తుందంట. అంటే వాక్యం శ్రద్ధ కంటుండే వాళ్ళని, ఈ వాక్యం వినడానికి అలవాటు లేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చెడిపేస్తుంటారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఎవరికి తీసుకురాబాకండి. మీ ద్వారా ఎవరు డిస్టర్బెన్స్ కాకుండా జాగ్రత్త పడండి. స్తోత్రం, హల్లెలూయా. మీరు మేసే గాడిదలు హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళందరూ కూసే గాడిదలనే కదా, దాని అర్థం అదే కదా. ఏమండి? సరే, ఇప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. వాక్యాన్ని మనసు పెట్టండి అని అంటున్నాడు. ఏమని? ఆయనలో ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను. ఇప్పుడు వెలుగుతున్న దీపములో ఏముంటది? వెలుగుంటది కదా. వెలుగుతూ ఉంది అనుకోండి, ఆ దీపంలో ఏముంది? వెలుగుంది. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. తర్వాత ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచూ ఉన్నది. అదే ఇప్పుడు నేను చెప్పిన మాట. ఆ వెలుగు చీకటిలో ఏమవుతుందంట? ప్రకాశిస్తూ ఉందంట. బాగా మనసు పెట్టండి. వెలుగు చీకటిలో, వెలుగు యొక్క విలువ
వెలుగు యొక్క విలువ చీకటిలోనే తెలుస్తుంది. బాగా వింటున్నారు కదా. ఇప్పుడు వెలుగు ఎప్పుడు అవసరం? చీకటి ఉన్నప్పుడే అవసరం. ఇప్పుడు వెలుగు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? చీకటిలో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఉన్నట్టుకుండి భోజనం చేసే సమయంలో హ్యాపీగా కూర్చొని మంచిగా వంటకం చేసుకొని భోజనం చేస్తా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, టక్కున కరెంటు పోతే రాత్రి సమయాలలో ఒక్కసారిగా మనం అందరం ఆ సంతోషం అంతా ఎగిరిపోదు. కరెంట్ రావాలని కోరుకుంటాం. కరెంట్ ఉంటే బాగుండే, ఇప్పుడే పోయింది అని. సో ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా ఎలాంటి వారు, ఆయన ఏ విధమైనటువంటి వాడు, ఆయన ఎలాంటి, ఆయనలో ఉన్న అనుభవాలు ఏంటి, మనలో ఉండవలసిన అనుభవాలు ఏంటి అని వాక్యం సెలవిస్తుందంటే, యేసు ప్రభువులో వెలుగుంది, యేసు క్రీస్తు ప్రభువులో జీవం ఉంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు అదే వెలుగు సంఘములో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అది ఉద్దేశం. ఆ వెలుగు ఎక్కడ ఉండాలంట? సంఘములో ఉండాలి. ఇప్పుడు సంఘం అంతా ఒక దీపము, మండుతూ ఉన్నటువంటి దీపం అనుకుందాం సంఘం. ఇప్పుడు లోకము చీకటి అనుకోండి. అప్పుడు ఈ సంఘము లోకానికి ఎలాగుంటది? వెలుగై ఉంటది. ఈ సంఘము లోకానికి వెలుగుగా ఉంటదన్నమాట. ఇప్పుడు చీకటిలో ఉండేవాళ్ళు వెలుగును కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? చీకటిలో ఉండేవాళ్ళు వెలుగులోకి రావాలన్న ఆశ వాళ్ళకి కలిగింది. అయ్యో, నా బ్రతుకు చీకటిలో ఉంది, ఈ అంధకారంలో ఉన్నాను నేను, ఈ అంధకారం నాకు వద్దు అనుకునే వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తారు? వెలుగులోకి ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఆ వెలుగు ఎవరై ఉన్నారు? యేసయ్య. ఇప్పుడు ఎవరై ఉండాలంట? సంఘమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ సంఘము వెలుగుతూ ఉండాలి. ఈ సంఘం వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. సంఘం వెలగాలి అని అంటే మందిరం మీద పెద్ద దివిటి కట్టేసి దాని మీద ఆముదము ఏదో సమురు పోసి కాగడాల్లాగా పెట్టి మండించడం కాదు. లేకపోతే పెద్ద అఖండ జ్యోతి కర్పూరం వెలిగించేసి ఈ నాయుడుపేట అంతా కనబడేటట్టుగా ఒక పెద్ద ప్రమిదను సిద్ధం చేసి దాంట్లో కర్పూరం వేసి మండించడం కాదు. దేవుని మందిరములో ఉండే ప్రతి బిడ్డ కూడా ఈ లోకం అనే చీకటిలో ఒక వెలుగుగా పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ వెలుగు కాగడాను ఒక్కొక్కరు పట్టుకున్నటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించాలంట. ఇప్పుడు నికోలస్ సహోదరుడు ఉన్నాడు. ఒకప్పుడు ఆయన 7 కొండలు. ప్రభువు నమ్ముకోలా. వాళ్ళు వివాహానికి పోయినప్పుడు హిందూ ప్రకారమే వివాహం జరిగింది. అయితే దేవుని దయ వల్ల వారిరువురు రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రభు మందిరంలో కూర్చున్నారు, ఈరోజు దేవుని మందిరంలో ఉన్నారు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ 7 కొండలుగా ఉన్నటువంటి వ్యక్తి నికోలస్ గా మారిన తర్వాత, చీకటి తొలగిపోయిన తర్వాత ఆయనలోకి ఏమొచ్చి ఉండాలా? ఇప్పుడు ఈ వెలుగు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెలుగుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వెలుగే తను పనిచేసే స్థలములో వెలుగై ఉండాలి. ఆ వెలుగు ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో, ఏ కార్యక్రమాలు చేస్తున్నాడో, ఏ పనుల్లో ఉన్నాడో అక్కడంతా ఆయనలో అందుకే ఆయనలో వెలుగుండెను. స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసిలో దేవుడు కోరుకునేది ఏంటంటే, మనందరి జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు, యేసు ఎవరి జీవితంలో ఉన్నారో వారిని వెలిగించాడు. వారిని వెలిగించినాడు దేవుడు. చీకటిలో ఉన్న వారిని ఆరిపోయిన దీపాలుగా, ఆరిపోయినటువంటి ప్రమిదలుగా, ఆరిపోయిన దీపాలుగా, చీకటి లేని వారుగా. అందుకే భక్తుడు అంటాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయువాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దీపమును. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్కరిని ఏం చేశాడు? ఒక్కొక్కరిని వెలిగించినాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని దేవుడు వెలిగించిన తర్వాత ఈ దీపము, వెలిగించబడిన దీపము ఎక్కడికి వెళుతున్నా ఆయనలో ఏముండాలని కోరుకుంటున్నాడు? ఆయన
వెలుగుతూనే ఉండాలా. నువ్వే పని చేస్తున్నా, నువ్వే స్థలంలో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, ఏమండి నువ్వు పొలం పని చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడున్నా సరే, ఎలాంటి వారి మధ్యలో ఉన్నా, అందుకంటాడు ఆ వెలుగు చీకటిలో నీ పక్కనుండే వాళ్ళకి వెలిగించబడలేదనుకోండి, నీతో కొలిక్స్గా ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు లేడనుకోండి, వాళ్ళు అంధకారంలో ఉన్నారనుకోండి, వాళ్ళు చీకటిలో ఉన్నారనుకోండి, వాళ్ళు నిన్ను చూస్తూ ఉండగా నీ వెలుగు వారికి ప్రత్యేకంగా కనబడాలి. ఏమండి వెలుగు అంటే ఏమంటాడంటే ఆయన, మనము ఎఫెసీయులు రాసిన పత్రికలోకి రండి చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రికలో సంఘములో ఏముండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడో లేఖనాల్లో నుంచి మనం గమనిద్దాం. 5వ అధ్యాయము 8వ వాక్యం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఓ సంఘమా, మీరెవరై ఉన్నారు? ఎప్పుడు? పూర్వం అంటే యేసయ్య మనల్ని వెలిగించనంత ఒక మునుపు. యేసు ప్రభు మనల్ని వెలిగించలేదు అనుకోండి, అప్పుడు మనం ఎవరమే? చెప్పాలమ్మా. వాళ్ళు చెప్పుకుంటారులే, నేను నిద్రపోతాను అనుకోబాకండి. ఏమండి అందరూ చెప్పండి, అందరూ స్పందించండి. అర్థమైందా? ఏమండి పూర్వము ఎవరంటే మనము చీకటి అయి ఉంటరి. ఎప్పుడు? యేసు నీ దగ్గరకు రానప్పుడు, యేసును నువ్వు అంగీకరించినప్పుడు, మారు మనసు పొందనప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, సహవాసములోకి రానప్పుడు మన గురించి బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు మునుపు పూర్వము చీకటి అయి ఉంటరి. ఏమండి చీకటి అయి ఉన్నావు. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడైతే హల్లెలూయా ఎవరి నందు? ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ఏమా వింటున్నారా? బయట అనుకునే వాళ్ళకి ఏమైనా సిస్టర్ వినబడుతుందా? స్పందించండి. స్తోత్రం కలుగును గాక. ఏమండి మీ కొరకే ఇంత అరుస్తుండేది నేను, మీరు స్పందించండి, అప్పుడు బాగుంటది. మునుపు మీరు చీకటి అయి ఉంటే, ఇప్పుడైతే ప్రభువు నందు. మనకు లేదు, మనము స్వయం ప్రభులం కాదు, మనల్ని మనం వెలిగించుకునే శక్తి మనకు లేదు, మనముగా మారిపోము, మనముగా చీకటిని వదిలిపెట్టలేము, పాపములో నుంచి విడిపించబడలేము, అన్ని ఆచారాల నుంచి విడిపించబడలేము. ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి మనల్ని ఏం చేశారంట? వెలిగించినాడు. మనకు మారు మనసు దయచేశాడు, మనకు రక్షణ అనుభవాన్ని దయచేశాడు, ఆయన సహవాసంలోనికి మనల్ని పిలుచుకున్నాడు. ఏమంటే ఆయన సంఘంలో మనల్ని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకంటాడు ఆయన, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు సంఘములో ఏమయ్యామంట? వెలుగై ఉన్నాము. ఇప్పుడు వెలుగు ఫలం ఏంటి చూడండి అక్కడ. ఇప్పుడు నీవు నేను వెలుగై ఉంటే, యేసు ప్రభు మనం వెలిగించి ఉంటే, ఇప్పుడు వెలుగు ఫలము, వెలుగులో ఫలాలు కనబడాలంట. బాగా వింటున్నారా? వెలుగులో ఏముండాలా? ఫలం ఉండాలా. అంటే నిన్ను వెలిగించినప్పుడు నీ వెలుగు వేరొకరికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉందో, వేరే వారికి ఆ వెలుగు ప్రకాశమానంగా కనబడుతుందో, ఇప్పుడు దేవుని మందిరములో రక్షించబడిన, విమోచించబడిన, బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి ప్రభు పాద సన్నిధిలో సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇవి చూడాలనుకుంటున్నాడు. ఏం కనబడాలంట? వెలుగు ఫలము కనబడాలి. అంటే నేనేదో యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బైబిల్ నా చేతిలో ఉంది, నేను గుడికి వెళ్తాను, చప్పలు కొడతాను కాదు. మనల్ని చూస్తూ ఉండగా చీకటికి మనలో ఈ అనుభవాలు కనబడాలంట. చీకటిలో ఉన్నటువంటి వారికి మనలో ఈ ప్రత్యేకత కనబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటయ్యాదనంటే ఏముండాలంట? వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము. దేవునికి స్తోత్రం. తర్వాత నీతి కనబడాలంట, తర్వాత సత్యము కనబడాలంట. అవి సంఘములో కనబడాలి. ఎవరిలో? చెప్పండి, ఎవరిలో? ఎవరినైతే యేసయ్య వచ్చి ఎవరిని వెలిగించినాడో. ఏమండి క్యాండిల్స్ చాలా ఆగిపోయి ఉన్నాయి.
ఒకే ఒక క్యాండిల్ వెలిగించినాం. ఆ క్యాండిల్ తో ఒక్కొక్క దాన్ని ముట్టిస్తా ఉంటే, వెలిగిస్తూ ఉంటే, ఒక్క క్యాండిల్ వెలుగుతున్నప్పుడు ఉన్న వెలుగుకు ఒక 10 క్యాండిల్ వెలుగుతున్న దానికి ఆ తేడా ఉంటది కదా. ఇప్పుడు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు, చీకటి మనల్ని గమనించినప్పుడు కనబడుతూ ఉందనే మాట. ఇందాక అన్నాను కదా, కొండ మీద ఉన్న పట్టణము దీపస్తంభం మీద కట్టిబడిన దీపము ఏమండి, అది మరుగై ఉండనేరదు. అది లోపల ఉన్న వారికి, వెలుపల ఉన్న వారికి ఏమి ఇవ్వాలంట? వెలుగు ఇవ్వాలి కదా. అందుకే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, సంఘములో ఉండే మంచితనము, క్రైస్తవ కుటుంబంలో ఉండే మంచితనము, దేవునికి స్తోత్రం, మంచితనం అంటున్నాడు ఆయన. మొట్టమొదట ఒక వ్యక్తిని గురించిన పరిశుద్ధ గ్రంథం ఏమి జలవిస్తుందనంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయానికి రండి. అక్కడ ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. 16వ అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతాను, గమనించండి. పౌలు దెర్బోకును లుస్త్రాకును వచ్చును. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండును. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన ఏందంట? మంచి పేరు పొందినవాడు. స్తోత్రం. ఎవరైనా? తిమోతి. ఇక్కడ తలెత్తండి, అందరూ తలలు దయచేసి గమనించండి. ఏమండి, దయచేసి మీకు వాక్యం మీ హృదయంలో ఉండాలని నా ప్రయాస, అంతే. మిమ్మల్ని ఎవరిని తప్పుపట్టాలనే ఉద్దేశం కాదు, కానీ మీరు వాక్యములో బలంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇలాగా నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్త గమనించండి. ఇక్కడ అంటాడు ఆయన, ఏమండి, ఈకొనియాలోను లుస్త్రాలోను ఉన్న సహోదరుల వలన ఏ పేరంట? మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి. ఎందుకని? ఇప్పుడు ఎలాగయ్యాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు పౌలులోకి వస్తే, పౌలు తిమోతిని అంటిస్తే, స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగక మునుపు సౌలు ఎలాంటి వాడండి? హింసించేవాడు, దూషకుడు, హింసకుడు, హానికరుడు అనే మాట ఆయనే చెప్పుకున్నాడు. మనం కాదు, ఆయనే చెప్పుకున్నాడు కదా. ఆయనే చెప్పుకున్నాడు. తర్వాత ఆయన రక్షించబడిన తర్వాత సంఘము కొరకు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, కొట్టబడ్డాడు. ఇప్పుడు ఈయన సువార్త చేసుకుంటూ, పరిశుద్ధ పౌలు సువార్త చేస్తూ మెల్లగా ఆయనలో మండుతూ ఉన్నటువంటి ఆ దీపాన్ని తీసుకొని వెళ్ళి, మండుతూ ఉన్నటువంటి ఆ దీపముతో తిమోతి జీవితాన్ని వెలిగించాడు. హల్లెలూయా. బాగా వింటున్నారమ్మా? ఇప్పుడు పౌల్ని ఎవరు మండించినారు? ఎక్కడ? వెరీ గుడ్. దమస్కు దారిలో గుర్రం ఎక్కి, ఏమండి, ఆయన దమస్కి వెళ్ళి అననీయాను అక్కడ వాళ్ళని పట్టుకొని హింసించాలని వెళుతూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు చూసి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను దర్శించి మహా వెలుగు చేత దర్శించినప్పుడు పౌలు వెలిగించబడిపోయినాడు. ఇప్పుడు ఆయనలో ఉండే చీకటి అంతా ఏమైంది? పోయింది. ఆయనలో ఉన్న చెడుతనం అంతా ఏమైంది? చెప్పాడు కదా, పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును అన్నాడు కదా. ఇప్పుడు ఎవరైనా ఆయన కొరకు ప్రాణం పెట్టేవాడు, యేసయ్య సంఘము కొరకు రక్తం కాచేవాడు, మిగిలిన గాయాలను, మిగిలిన దెబ్బలను ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడినవాడు పౌలు. ఇప్పుడు ఆ పౌలు ఎవరిని దర్శించాడంటే తిమోతిని దర్శించినాడు, తిమోతిని వెలిగించాడు. ఎప్పుడైతే తిమోతి వెలిగించబడ్డాడో, తిమోతి దగ్గర దీపం అంటుంది కదా. ఆయన అక్కడ లుస్త్రాలో ఉండేవాళ్ళు, ఈకొనియాలో ఉండేవాళ్ళు ఆ తిమోతిని చూసినప్పుడు ఎలా కనబడుతున్నాడు ఆయన? రాయబడిన మాట, లుస్త్రాలోను ఈకొనియాలోను సహోదరుల వలన ఎవరంట ఆయన? ఈ పేరు సంఘానికి ఉండడమే వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కుటుంబానికి ఉండడమే వెలుగు. నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల ఉన్న వారి మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఈ సాక్ష్యము నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎవరి చేత వెలిగించబడితే, యేసయ్య చేత వెలిగించబడితే నీ ప్రవర్తన, నీ మాట, నీ కార్యక్రమాలు, నా అనుభవాలు ఎలాగ ఉండాలంటాడంటే, నీవే, బాగా వినండి, నీవే ఒక సువార్త ఉండాలంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. సంఘమే ఒక సువార్త, మనమే ఒక సువార్త ఉండాలంట.
అందుకే నా పిల్లారా, ఇందాక వెలుగు ఫలము ఏడకొచ్చేసి గట్టి గట్టిగా అరిచేసాం, పాటలు పాడేసినాము, ఓ అని ప్రార్థన చేసేసాము. నో, అది సంఘములో మామూలుగా ఎవరైనా చేసేది. సంఘములో ఏమేమో చెప్పేస్తాం మనం, కానీ సమాజంలో నీ వెలుగు కనబడుతుందా? హల్లెలూయా. చీకటిలో నువ్వు మండుతూ ఉన్నావా? చీకటిలోనే కలిసిపోయినామా? అది కావాలి దేవునికి. ఈ సంఘము దివిటి వలె ఉండాలనంటే, ఈ సంఘము మండుతూ ప్రకాశిస్తూ ఉండాలనంటే, ఆత్మదేవుడు కోరుకున్నది ఏంటంటే, నీవు చీకటిలో కలిసిపోయి ఉంటే నీ ప్రత్యేకత ఏముంది కదా? వెలుగు ఫలము కనబడాలి కదా. చీకటి ఫలము వేరు, చీకటి క్రియలు చెడ్డవి. వెలుగును ద్వేషిస్తుంది, వెలుగులోకి రాదు, వెలుగును ప్రేమించదు. చీకటి అంతే. కానీ నువ్వు మండుతూ ఉన్న వ్యక్తివైతే, యేసయ్య చేత నీవు మండింపబడిన వ్యక్తివి అయితే, బాప్తిస్మ యోహాను గురించి ఇచ్చిన సాక్ష్యం, అతడు మండుతూ ప్రకాశించుతున్న దీపమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఎక్కడికి వెళితే నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న జీవము మరొకరిని లేవనెత్తాలి. ఎఫెసీ 2:1 చదవండి స్పీడ్గా. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించగలిగిన శక్తి ఎవరిలో ఉంది? యేసులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినండి, బాగా వినండి. బ్రతికించే శక్తి ఎవరిలో ఉంది? యేసులో ఉంది. ఇప్పుడు సువార్త అనే శక్తి ద్వారా, సువార్త అనే వెలుగు ద్వారా, నీ సాక్ష్యం అనే ప్రభావం ద్వారా నీవు కూడా చచ్చిన వారిని ఏం చేయొచ్చు? బ్రతికించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నోటిలో ఉన్న జీవపు వాక్యము, నీ జీవితంలో ఉన్న వెలుగు బాగా అర్థం చేసుకో. నిజముగా సంఘములో యేసయ్య జీవము ఉంటే, పౌలు ఒక మాట అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, నా నిజమైన కుమారుడా తిమోతి అన్నాడు కదా. ఏమన్నాడండి? నా నిజమైన, అంటే పౌలుకు తిమోతి కుమారుడా? చెప్పండి, వినండి. పౌలు శారీరక సంబంధమైన కుమారుడా తిమోతి? ఎట్లా కన్నాడు? సువార్త ద్వారా కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము ద్వారా కన్నాడు. అంటే వాక్యములో ఏముంది? జీవముంది. ఈ వాక్యము నిన్ను దర్శించిన తర్వాత, ఈ వాక్యం మనల్ని బలపరిచిన తర్వాత, ఈ వాక్యము సంఘములో ఉన్న మనల్ని మండించిన తర్వాత, అదే వాక్యము నీలో ఉంటే, అదే సాక్ష్యము నీలో ఉంటే, అదే వెలుగు నీలో ఉంటే, నువ్వు వెళ్ళి నీ స్నేహితుడిని మండించగలవు. నాకు అర్థం చేసుకో. నీతో పని చేస్తున్నారే వారిలో నీ వెలుగును వారిలోకి వెళ్ళి వారికి రక్షణ సువార్తను చెప్పి వాళ్ళని ప్రభు ద్వారా కనగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేనండి సంఘానికి రావాల్సింది. గొర్రె పిల్లల్ని ఏనతాయి కంటాయి అంటే అర్థం ఏంటంటే, పిల్లారా, సంఘములో రక్షించబడినటువంటి బిడ్డల్లో వెలుగుంటే, దైవజనుడు పౌలు అన్నట్టు, నా కుమారుడు అన్నట్టు, నీవు కూడా అనేక మందిని సువార్త ద్వారా కనగలిగిన సంఘముగా ఈ సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ సాక్ష్యము చెప్పుకో. నీవు సాక్ష్యము చెప్పాలి. నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావు, నువ్వు ఏ విధంగా మార్చబడ్డావు, నీలో ఉన్న చీకటి ఏంటి, నీలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి, ఏ విధంగా ప్రభువు నిన్ను దర్శించుకున్నాడు, ఈ సాక్ష్యం అనేటటువంటి ఆ ప్రభావం నీలో ఉండాలి. యేసు ప్రభు రక్షణ అనుభవం నీలో ఉండాలి. వీటిని రెండిటిని కలగలుపుకొని నీవు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావో, దేవుని కృప ఆ సమయంలో పనిచేసినప్పుడు నీ ద్వారా కొంతమంది ఎక్కడికి రావాలి. అప్పుడు నీవు నిజముగా ప్రభువు యొక్క వెలుగులో ఉన్నావు. ఆయన జీవము నీలో కూడా ఉందని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడకొచ్చేసి ఏదేదో భజన చేసినాం కాదు. ఏమండి, ఏదేదో కొట్టి భజన చేయడం కాదు. ఇది ప్రభావం కలిగిన సంఘముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీలో నుంచి జీవపు ఓట, నీలో నుంచి సాక్ష్యపు ఓట బయట రావాలి. ఏమండి, అందుకే
పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు అన్నాడు. ఏముందంట? ఏమన్నాడు? నాకు కలిగినదే ఎంతమందికి ఇచ్చావు? సంఘములో, సమాజంలో నీకు కలిగి ఉన్నాడా? యేసయ్యను నువ్వు కలిగి ఉన్నావా? నాకు అర్థం, యేసును నువ్వు కలిగి ఉంటే ఏం చేయాలా? ఇవ్వాలి కదా. నీ దగ్గర ఉన్నటువంటి యేసును మరొకరికి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. నీలో ఉన్న వెలుగు మరొకరిని వెలుగులోకి నడిపించాలి కదా. పేతురు ఒక మాట అన్నాడు, ఆయన ధోని నిండిపోయింది. మరొక ధోని ఏం చేశాడు? సైకిల్ చేశాడు, రండి అన్నాడు. సంఘము ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? కొత్త కొత్త ఆత్మల సంఘములకు ఎప్పుడు వస్తారనంటే, సంఘానికి ఈ భారం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ఉన్న విశ్వాసంలో యేసు ఉండాలి. యేసు ముక్తుడుగా ఉండడు, కదల్లేని వాడుగా ఉండడు, ప్రకాశించలేని వాడుగా ఉండడు, మాట్లాడలేని వాడుగా ఉండడు, ఆయన కార్యాలు చేయలేని వాడుగా ఉండడు. యేసుక్రీస్తు ప్రభు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఏమండి, ఇప్పుడు ఈ పౌలులోకి ఆ జీవం వచ్చింది, ఆ జీవము ఖండాలకు వెలుగైపోయింది. ఈరోజు సంఘములో నీవు, నీ భార్య, నీ పిల్లలు వచ్చి కుదురుగ్గా కూర్చొని చప్పట్లు కొట్టేసి భజన చేసుకొని వెళ్ళిపోవడం కాదు. నీ కుటుంబాన్ని ఇంకో కుటుంబం చూస్తా ఉందా? హల్లెలూయా. ఆ చూస్తున్న కుటుంబానికి నీ కుటుంబంలో వెలుగు కనబడుతుందా? ఇది దేవునికి మహిమ. ఎందుకంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతూ ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది. అదిగో ఆ కుటుంబం ప్రకాశిస్తూ ఉంది. వాళ్ళు వెలుగులో ఉన్నారు. వాళ్ళు దేవుని మందిరంలో ఉన్నారు. వాళ్ళు దేవుని ఆరాధించే భార్యాభర్తలు వాళ్ళు. దానికి అలాంటి వారిగా మనము కూడా ఉండాలి. ఆ అనుభవంలో మనము కూడా ఉండాలి. ఆ జీవితం మనకు కూడా రావాలన్నటువంటి ఆశ చీకటిలో ఉన్న వారికి కలగాలి అనంటే, మొట్టమొదటగా నీ ఇంట్లో వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. నీవే ఒక వెలుగై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆ మాట చెప్పగలగాలి, నా దీపమును వెలిగించిన వాడు నీవే. స్తోత్రం. ఆరిపోయిన నా కుటుంబాన్ని వెలిగించావు, నా దీపాన్ని వెలిగించినావు. ఇప్పుడు వెలుగుతూ ఉన్నాను నేను వెలుగుతూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళుతుంటే ఆ వెలుగు నాతో వస్తా ఉంది. వింటున్నారా బ్రదర్? తోగబాకండి. పనిచేసే దగ్గర పర్ఫెక్ట్, చర్చిలో తూగుడొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. వద్దొద్దు, డిస్మిస్ చేసేస్తారు. పనిచేసే దగ్గర నిద్రపోతుంటే నువ్వు రావద్దు పోవాయా అంటారు. సంఘంలో నువ్వు కూడా. నా మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. బైబిల్ చూడండి ఎంత స్పష్టంగా అంటాడు ఆయన, ఎంత స్పష్టంగా అంటున్నాడు. ఇప్పుడు ఆ భారం మనలో ఉందనుకోండి, ఆ అనుభవంలో ఉందనుకోండి, మనల్ని మనం రక్షించుకోవడం గొప్ప విషయం కాదండి. నేనేదో రక్షించబడిపోయినాను కాదు, గొప్ప విషయం కాదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఆరో వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఎవరి భుజం మీద? బాగా వినండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. ఏమండి, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఎవరి భుజం మీద? కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. బాగా వినండి, దయచేసి బాగా వినండి. కుమారుడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహింపబడిను. ఆయన మీద ఏముందంట? దేవుని రాజ్యభారం. ఈ భూమి మీద దేవుని రాజ్య విస్తరణ చేయడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఇప్పుడు బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, ఆయన భుజం మీద ఏ రాజ్యభారం ఉందో, ఆయన చేత రక్షించబడిన వారందరి భుజాల మీద కూడా ఏముండాలా?
ఏ భారం? దేవుని రాజ్యము విస్తరించాలన్న భారము సంఘములో ఉండే ప్రతి ఒక్కరి భుజం మీద ఉండాలి. ఇది ఒక సేవకుడి మీదే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని చేత వెలిగించబడి చెదిరిపోతున్నటువంటి మనం వివిధమైన ప్రాంతాలలో నుంచి, గ్రామాలలో నుంచి, స్థలాలలో నుంచి ఏడకు సమకూర్చబడ్డాం. ఇక్కడ దేవుని వెలుగు చేత నింపబడ్డాం కదా. ఇక్కడి నుంచి మనం చెదిరిపోయినప్పుడు ఒక్కొక్కరిలో ఆ దిశకు కాంతి చీకట్లో ఉండే వాళ్ళు అనేకులు ప్రభు దగ్గర నడిపించుకోవాలని, అనేకులు చూస్తూ ఉండగా నీ వెలుగు ప్రకాశమానంగా ఉండాలని ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. నిజముగా నీకు ఒక భారము రావాలంటాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆ భారం ఏ భారం? మామూలుగా ఏ భారాలు ఉన్నాయి మనకు? మన ఇంటి భారం, కుటుంబ భారం, బిడల భారం, ఏమండి రకరకాల భారాలు సంఘం మోస్తా ఉంది ఇప్పుడు. ఏమండి రకరకాల భారం. మన శరీరమే ఒక భారం, మన బిడ్డల భారం ఉంది, కుటుంబ భారం ఉంది, ఏమండి మన ఉద్యోగ భారం ఉంది, వ్యాపార భారాలు ఉన్నాయి, రకరకాల భారాలు మన మీద ఉన్నాయి. కానీ ప్రభువైన యేసు క్రీస్తు మీద ఏముందంటే రాజ్య భారము ఉందంట. ఇప్పుడు సంఘానికి కూడా ఏ భారం ఉండాలా? రాజ్య భారం ఉండాలా. ఏమండి ఆ రాజ్యం యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ప్రభు సెలవిచ్చే మాట, ప్రభు అయిన యేసుక్రీస్తులో రక్షించబడి బలలో పాల్పొంపులు పొందే ప్రతి ఒక్కరికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే ఆయన మరణ పునరుద్ధరణ గురించి చచ్చేంత వరకు ప్రకటిస్తానే ఉండాల. స్తోత్రం. ఏమండి సంఘానికి ఇది ఉండాలండి, విశ్వాసకి ఇది ఉండాలండి. ఒక ఆయన ఎండు చేపల వ్యాపారం చేసుకునేవాడు తీర ప్రాంతాల్లో, సైకిల్ మీద ఎండు చేపల వ్యాపారం. మీకు ఒక పుస్తకం ఇచ్చినాను, ఒక సామాన్యుడు అనే పుస్తకం ఇచ్చినాను. ఏమంటే ఎండు చేపల వ్యాపారం చేసుకుంటూ సైకిల్ మీద పెట్టుకొని అన్నం పెట్టుకొని పిల్లారా గ్రామాల్లో ఎండు చేపలు అమ్ముకుంటూ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించేశాడు ఆయన. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడని తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎదురు చూసేవాళ్ళంట. ఒకటి ఆయనకి ఎందుకంటే అంటే పిల్లరా నా కడుపు పోషించుకోవడానికి ఈ వ్యాపారము, కానీ దేవుని రాజ్య విస్తరణ కొరకు నేను అనేక ప్రాంతాలు తిరగాలి. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి పిల్లారా, సంఘములో రక్షించబడిన నీవు నీ నోరు తెరిచి సాక్ష్యముతో పాటు సువార్త చెప్పలేకపోతున్నావంటే మనం అర్హులము కాము ప్రభు బల్లకు. బైబిల్ సెలవిచ్చే మాట అది, నా సొంత మాట కాదు అది. మరణ పునరుద్ధానాల గురించి ఏం చేయాలంట? ప్రచురము చేయాలంట. నీ దగ్గరకు వచ్చిన వారికి, నువ్వు వెళ్ళినటువంటి వారికి ఈ నెలలో ఎవరికో, ఎందుకంటే నీ గుండెల్లో ఆ భారం ఉంటే, మన జీవితంలో వెలుగుంటే, ఆ జీవం మనల్ని కనుక ప్రోత్సహిస్తూ ఉంటే ఖచ్చితంగా మనము ఇతరులకు ఏం చేయాలండి? యేసుక్రీస్తుని గురించి ప్రకటన చెయ్యాలండి, చెప్పాలండి. ఇది సంఘము. నువ్వు చెబుతూ ఉండగా నీలో ఉన్న జీవము అనేకులను, అందుకే నా కుమారుడ తిమోతి అన్నాడే, నీవు కూడా అనేకులను కనొచ్చు ప్రభువులో. అనేక మంది బిడ్డలు చీకట్లో నలిగిపోతూ ఉంటే, చీకటి చేత ఏలుబడి జరుగుతూ ఉంటే, మత్తు పానీయాలకు, తాగుడుకు, చోదానికి, భయంకరమైనటువంటి వ్యసనాలకు పాడైపోతున్నటువంటి వారు మన పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నా సరే భారము లేదు, హృదయంలో భారము లేదు, వారి కొరకైన వేదన లేదు, వారిని ప్రభువులోకి నడిపించాలని నోరు తెరవలేకపోతున్నాం మనం. ఎందుకనంటే గుండెల్లో ఏమి లేదు, భారం. నీ బిడ్డల మీద భారం ఉంది. నా కొడుకట్టు అయిపోతాడేమో, నా కూతురట్టు అయిపోతుందేమో, మా ఆయనట్టు అయిపోతాడేమో, నా ఇల్లుట్టు అయిపోతుందేమో, నేను సంపాదించాలి, ఏమేమో చేయాలి, సాధించాలి, ఇవన్నీ మనకున్నాయి. కానీ ఏమండి చీకటిలో ఉన్న వారి కొరకైన భారం సంఘానికి లేదు. దాని కొరకైన ప్రయాస లేదు, దాని కొరకైన పాకులాట లేదు. మన జీవితాలలో సంఘం చాలా బలహీనమైపోయింది. అందుకే ఇది కొండ మీద ఉండే సంఘంగా కాకుండా దిగిపోయిందిగా. స్తంభం మీద ఉండే వాళ్ళైతే అనేకులకు ఏమి ఇవ్వాలండి? వెలుగు. నీ వెలుగు కనబడాలి కదా, నీ జీవం కనబడాలి కదా, నీలో ఉన్న మంచితనం కనబడాలి కదా, నీలో ఉన్న నీతి కనబడాలి కదా. హల్లెలూయా. ఏమండి నీ వెలుగులోనికి అనేకులు రావాలా, నీలో ఉన్నటువంటి ఆ మంచితనం అనేకులను ఆకర్షించాలా, నీ మాటల కొరకు అనేకులు ఎదురు చూడాలా, నువ్వు చెప్పే మాటల్లో జీవం ఉందని వాళ్ళు నమ్మాలా. దేవునికి స్తోత్రం. ఇది సంఘానికి ఉండాలండి. అప్పుడే క్రొత్త వారు నీ ద్వారా ఎక్కడికి వస్తారు? మందిరానికి వస్తారు.
నీ పాటుకు నీ ఇల్లే, నీ వాకిలే, నీ పొలమే, నీ ఉద్యోగమే, నీ బిడ్డలే, నీ వ్యాపారమే అనేది అంటే భారం లేదు, రాజ్య భారం లేదు, నీ కుటుంబ భారమే నీకుంది అని బైబిల్ సెలవిస్తావు. సంఘం అలా ఉండకూడదు. సంఘం అట్లా ఉండకూడదు. దేవుని స్తోత్రం. అలాగ ఉంటే సంఘం ఎదగదు. అలాగుంటే నీ తోటి వారిని గురించి లెక్క నిన్ను అడుగుతాడు ఆయన. రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఆ వచనాలు చదవండి, మొదటి వచనం నుంచి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలదు. క్రీస్తునందు నేను నిజమే చెబుతూ ఉన్నాను, అబద్ధం ఆడట్లేదు అంటాడు పౌలు. పరిశుద్ధాత్మయందు నా సహోదరుల కొరకు, నా దేహ సంబంధులు, నా సహోదరుల కొరకు పరిశుద్ధాత్ముడు కూడా నా మనస్సాక్షితో సాక్ష్యమిస్తూ ఉన్నాడు, అబద్ధం ఆడడం లేదు. సాధ్యమైతే అమ్మా వినండి వినండి, డల్లుగా ఉండబాకండి. సాధ్యమైతే నా దేహ సంబంధుల కొరకు నేను ఏమవ్వాలనుకుంటున్నాను? నేను శాపగ్రస్తుడినై ఉండగోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సాధ్యమైతే నా దేహ సంబంధుల కొరకు, బాగా వినండి, నేను ఏమండి ఎలాగా దేవుని యొక్క ఆ నడిపింపును మీరు గమనించండి. అంటాడు ఆయన, పౌలు గుండెల నిండా భారం ఉంది ఇప్పుడు. ఏ భారం అని అంటే, నా సహోదరులు ఏమవ్వాలి? యేసు ప్రభువునందు రక్షణ పొందాలి, యేసు ప్రభువునందు రక్షించబడాలి. ఏమండి, యేసు క్రీస్తు ప్రభువులోకి వాళ్ళు రావాలి, వాళ్ళు యేసు ప్రభువుని తెలుసుకోవాలి, వాళ్ళు సత్యంలోకి రావాలి అనేటువంటి ఆ భారం పౌల్లో ఉండని అంటాడు. సాధ్యమైతే నేను శాపగ్రస్తున్నయ్యైనా ఉండాలనుకుంటున్నాను, కానీ నా గుండెల్లో ఒక భారం ఉంది, మానన దుఃఖం ఉంది, మానన వేదన ఉంది. నీతో కలిసి భోజనం చేస్తుంటాడు పనిచేసే స్థలంలో. ఇద్దరు క్యారియర్లు ఇప్పుకుంటారు, బాగా వినండి. భోజనం చేసేటప్పుడు ఇద్దరు క్యారీలు ఇప్పుకుంటారు, కలిసి భోజనం చేస్తూనే ఉంటారు. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీవు సత్యాన్ని తెలుసుకున్నావు, కానీ నీ పక్కనున్న వ్యక్తి సత్యాన్ని తెలుసుకోలేదు. నీ గుండెల్లో భారం ఉంటే ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకొని యేసు ప్రభువుని గురించి పరిచయం చేయవా? నా మాట మీకు అర్థమవుతుందా? నీ దగ్గర కూర పెట్టావు, నీ దగ్గర భోజనం పెట్టావు, ఒకవేళ నీవు ఒకే బాక్స్ తెచ్చుకున్నా అందులో సగవానికి ఇచ్చావు, కానీ యేసును పంచలేకపోతున్నామే. వాళ్ళు తెచ్చింది తింటున్నావు, నీకున్న దాన్ని పెడుతున్నావు, కానీ యేసుని పంచేటటువంటి ఆ సామర్థ్యత లేదు, ఆ భారం లేదు అని అంటే రాజ్య భారం నీ భుజం మీద ఉందా? రేపు దేవుళ్ళు ఎక్కడుగుతాడు? నీవు అన్ని అతనికి ఇచ్చావు, కానీ నన్ను మాత్రం ఇవ్వలేకపోయినావు. ఏమండి, నా గురించి చెప్పలేకపోయినావు నువ్వు వాళ్ళకి. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? ఈరోజు సంఘానికి ఒక భారం రావాలి, ప్రతి బిడ్డకు రావాలి. నేను కూడా తిరిగి మళ్ళా వచ్చే ప్రభు బలారాధన రోజుకి ఏ కొద్ది మందికైనా నేను దేవుని వార్తను చెప్పండి. హల్లెలూయా. నా తోటి స్నేహితులకు, నా కొలీగ్స్కు, నా బంధువులకు, నా రక్త సంబంధీకులకు అంటే చెప్పడమే కాదు, నీవు వాళ్ళ దగ్గర సాక్షిగా కూడా బ్రతకాలి. నా మాట మీకు అర్థమవుతుందా? చెప్పడముగా ముఖ్యము కాదు, వాళ్ళ మధ్యలో ఎలాగుండాలా చెప్పండి. వాళ్ళ మధ్యలో నీవు సాక్షిగా ఉండాలి. మొదటగా నీలో జీవం ఉందని వాళ్ళు నమ్మాలి, నీలో సత్యం ఉందని వాళ్ళు నమ్మాలి, సంఘములో నీతి ఉందని వాళ్ళు నమ్మాలి. ఏమండి, ఈ అమ్మాయి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇతనులో ఈమెలో మార్పు ఉందని వాళ్ళు నమ్మాలి. అప్పుడు నీ సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు నీ మాటను నమ్మి ఎక్కడికి వస్తారు? సమరీ స్త్రీ అంత ఘోరమైన వ్యక్తి అయినా సమరీ ప్రజలు ఒక మాట అన్నారు, నీ మాటను బట్టి మేము ఎక్కడికి వచ్చాం. ఎందుకని? ఆమెలో ఏముంది? ఇప్పుడు జీవం ఉంది. వెలిగించింది ఎవరు? అంత పాపిష్టి మనిషిని, ఏమండి భయంకరమైనటువంటి పాపము జీవితాన్ని జీవించినటువంటి ఆ వ్యక్తిలో యేసు ప్రభు ఎప్పుడు వెలుగైతే వెళ్ళిపోయిందో ఆమంటది, నేను చేసినవన్నీ చెప్పండి అమ్మా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య గాడా రండి అని పిలిచిందండి.
ఈరోజు నీ పాటుకు నువ్వు వచ్చేస్తే అయిపోయిందా? సొంతం నీతో పనిచేసే వాళ్ళకి యేసుని గురించి చెప్పి ₹1 ఛార్జ్ పెట్టి వాళ్ళని ప్రభు మందిరానికి రారా, ఈరోజు మొదటి వారు లేకపోతే రా, ఈ ఒక్క వారం రా దేవుని మందిరానికి, నువ్వు చెప్పలేకపో, నువ్వే కదా వాళ్ళకి అడ్డుబండ, నీ వల్లే కదా వాళ్ళు ప్రభువుకు దూరం అయ్యారు, మనమే కదా వాళ్ళ దేవుళ్ళకి రానికుండా చేసేసాము. కూడి పెడితే సరిపోయిందా? యేసుని ఎందుకు చెప్పలేవు? నీ సొంత స్నేహితుడు, నీ ప్రాణ స్నేహితుడు నీకు అప్పు వాడిస్తున్నాడు, నీకు బాధల్లో ఉండేటప్పుడు నీ దగ్గర పలకరిస్తున్నాడు, వెంటనే ఫోన్ కొట్టి 10,000 5,000 అడుగుతున్నావు. యేసుని గురించి చెప్పి ఒకసారి మందిరం నడిపించలేకపోతున్నావు అంటే నీ శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా ప్రభువు కావాల్సింది? అందుకే దేవుని లేఖనం చెప్తా ఉంది, నా పిల్లారా, నువ్వు అలా వదిలేస్తే రేపు నువ్వే నేరస్తుడు కనబడతావు. అన్నిటికీ వాడుకున్నావు, వాళ్ళ ఆత్మ విషయంలో నీకు భారం లేదంటాడు ప్రభు నిన్ను నన్ను. స్వార్థపరుడా, స్వార్థపరురాలా అని అడిగినప్పుడు రేపు దేవుని యొక్క తీర్పులో మనం ఏం చెప్పలేము. నువ్వెంత స్వార్థపరురాలివి, ఎంత స్వార్థపరుడు నువ్వు, నీకు ఆ భారం ఏది? నువ్వు దేవునితో ఎందుకు నిబంధన చేయలేకపోయినావు? ఎందుకు నువ్వు వాళ్ళకి చెప్పి నడిపించుకోలేకపోయినావు? రాహాబులాగా నువ్వు నడిపించుకోలేకపోయినావే, ఒక సమరయ స్త్రీలాగా నడిపించుకోలేకపోయినావే. అందుకంటాడు ఆయన, ఆయనలో జీవం ఉండి నా జీవము ఇంక దేనికండి నువ్వు? ప్రభు అంటాడు, హల్లెలూయా, నీలో మంచితనం ఉందా? నీ ఇంట్లో నీ మంచితనం కనబడుతుందా? నీ ప్రేమ కనబడుతుందా? నీ నీతి కనబడుతుందా? వెలుగైనా నువ్వు? వెలుగైతే నీలో ఉన్నటువంటి ఆ దాతృత్వం ఏది, ఆ ప్రేమ ఏది, ఆ సహనం ఏది, ఆ మంచితనం ఏది? వారు నీ వెలుగులోకి రావడానికి. నిజంగా కొన్ని సందర్భాల్లో మనల్ని బట్టే అనేకులు సంఘానికి రారు. ఎందుకో తెలుసా? నువ్వు వాళ్ళని అడ్డుకట్టగా మిగిలిపోయినావు. ఆయన పచ్చి బూతులు మాట్లాడతాడండి. ఆయన ఇల్లే చర్చికి నేను వచ్చేదా? నోరు తెరవమనండి, చర్చిలోకి పోయి వాళ్ళు తెల్లగుడ్లు వేసుకుంటారు, కానీ వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి అంటారు అనుకోండి, మనం నడిపించగలమా? నా మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. వాళ్ళ ఏమండి, వాళ్ళని చూసి రమ్మంటారా? ఈరోజు ఎంత గొప్ప మాట అంటున్నాడంటే ఆయన భుజముల మీద సాక్ష్యభారం. నీ కుటుంబ భారం ఉండని దాంతోపాటు సంఘభారం కూడా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైంది? ఏ భారము? నా సంఘం ఇది, నన్ను పోషిస్తున్న సంఘం, నన్ను భద్రపరుస్తున్న సంఘం, నా కొరకు ప్రార్థిస్తున్న సంఘం, నన్ను సంఘములో స్థిరపరుచుకున్న దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరుస్తున్న సంఘం. ఈ సంఘం అభివృద్ధి చెందాలి, ఈ సంఘములో అనేకులు చేర్చబడాలి, దేవుని రాజ్య విస్తరణలో అనేకులు రావాలన్న భారముతో ఏమండి నీవుగా ఉన్న ప్రతి స్థలములో దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఇది లేకపోతే మనమే ఏమైపోయినా వాళ్ళకి చెప్పండి, మనమే అడ్డైపోయినాం. మాతో ఎప్పుడు చెప్పలేదండి అతను, మాతోనే ఉంటాడు, మాతోనే తిరుగుతాడు, మాతోనే తాగుతాడు, మాతోనే ఉంటాడు, తింటూ ఉంటాడు, అన్నీ ఉంటాడు, కానీ ఏమంటే అన్ని కార్యక్రమాలు ఉంటాడు, కానీ ఒక్కరోజు కూడా యేసు ప్రభువుని గురించి మాకు చెప్పలేదు ఇతను అంటే, ఎందుకు చెప్పలేదు నువ్వు? చెప్తే నీ పాపం బయటపడుతుందని చెప్పమంతే. ఎందుకు చెప్పలేదంటే నీ లొసుకులన్నీ వాళ్ళకి తెలుసు, మన బలహీనతలన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్తే ఏమంటారు? వాళ్ళు నువ్వు వచ్చిన చెప్పనట్టుకు అంటారు. అలా కాకుండా ఉంటే తప్పకుండా వాళ్ళు ఎక్కడికి వస్తారండి? హల్లెలూయా. చెప్పండి, ఎక్కడికి వస్తారు? అందుకే పౌలు అన్నాడు, నాకు మానను దుఃఖము వేదన ఉన్నాయి. ఏంటో తెలుసా? నా దేహ సంబంధులు ఆయన్ని తెలుసుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమ 32:32 చదవండి. నిర్గమ 32:32. మరియు మోషే దేవునితో మొరపెడుతున్నాడు ఈ మాట. మోషే దేవునితో అయ్యో నీవు వారి పాపమును, ఒకరు చదివితే ఒకరు ఆపిస్తుండే, ఒకవేళ వారి పాపమును పరిహరించితవా లేని ఎడల ఇదిగో నా పేరును నీ జీవ గ్రంథంలో రాసి పెట్టావే,
మోషే అని. ఒకవేళ ఇశ్రాయేలు సమాజము పాపము చేసిందని నీవు గనక వాళ్ళని కొట్టివేసే పని అయితే ఆ జీవ గ్రంథముల నుంచి మొట్టమొదటగా నా పేరుని తుడిచివేయము. నా పేరుని ఏం చెయ్యి? తుడిచివేయి. ఇందాక పౌలు ఏమన్నాడు? నా దేహ సంబంధుల కోసం అవసరమైతే నేను శాపగ్రస్తున్నైపోవాలి అన్నాడు. ఇక్కడ మోషే ఏమంటున్నాడనంటే, నా పిల్లారా, ఎందుకంటే ఆ సత్యం అంత గొప్పదండి. ఏమండి, నీవు రాసిన నీ జీవ గ్రంథములో ఏమండి నా పేరు తుడిచివేయి. ఎప్పుడు? ఒకవేళ వారి పాపాన్ని నీవు గనక కొట్టివేయకుండా క్షమించకుండా ఉంటే నా పేరే మొదటగా తుడిచివేయి, నన్నే తీసివేయి. నేను జీవంలోకి వచ్చి నాతో కలిసి సంచరించి తిరిగి తాగి నా పక్కలో పడుకున్నటువంటి నా సహోదరుడు నరకంలోకి వెళ్ళిపోతే నా పేరు కూడా తీసివేయి. అన్నిటికీ వాడుకునేది వాళ్ళని, యేసు దగ్గరికి నడిపించేది లేదు. అన్నిటికీ వాడుకుంటామండి, అన్నిటికీ వాళ్ళు గుర్తొస్తారండి. కానీ యేసు, కానీ పౌలు ఆ మాట అంటున్నాడు, మోషే ఆ మాట. రండమ్మా, రండి రండి. ఎక్కడికి? మందిరానికి రండి. యేసయ్య దగ్గరకు రండి. కొంచెం ఓపికగా రండి. హల్లెలూయా. ఈ వారం రాలేరా? రేపు వారం అన్నారండి. దేవాలయంలోకి రండి. మీరు దేవుని తెలుసుకోవాలి. ఆ భారం నాకుంది, ఆ బాధ్యత నా మీద ఉంది, నా భుజముల మీద అది ఉంది అని సంఘములో ఉండే ఒక్కొక్క బిడ్డకు ఆ భారం వస్తే ఖచ్చితంగా ఏం మాట్లాడుతున్నాయి? తిరిగిట ఖచ్చితంగా ఆ భారం మనిషిని నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన 40వ కీర్తన 8వ వచనాన్ని చదవండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. చూడండి, 9వ వచనంలో కూడా అంటాడు ఆయన, నా పెదవులు మూసుకొనక. హల్లెలూయా. నా పెదవులను మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేనేం చేస్తున్నాను? ప్రకటించి ఉన్నానని నేనంటుని. హల్లెలూయా. ఎక్కడంట? సంఘములో ఎట్టాటి వాళ్ళు ఉండాలండి అంటాడు ఆయన. దావీదు అంటాడు ఇక్కడ కీర్తనలో, నా పెదవులు నేనేం చేసుకోలేదు? దేని కొరకు తెరిచాడు? ఎవరమ్మా చెప్పండి అమ్మా, దేని కొరకు పెదాలు తెరిచాడు? మాట్లాడండి, మాట్లాడండి. దేని కొరకండి? మన పెదాలు జోకులకి, కాలక్షేపానికి, లోక సంగతులకి, అనవసరమైన చెత్త మాటలకి, వ్యర్థమైనటువంటి సంభాషణకి, పనికి మాలినటువంటి మాటలకి నోరు ధరిస్తాం. రోజంతా ధరిస్తాం. రోజంతా గంటలు గంటలు. టైం అనేది తెలీదు, ఏమైపోతున్నామో తెలీదు, తన్మయమైపోయి. ఈయనంటున్నాడు, నేను ఎందుకు నోరు తెరిచానో తెలుసా? సమాజములో నీతి సువార్తను ప్రకటించడానికి. ఇది సంఘం. హల్లెలూయా. వింటున్నారా? ఇది దేవుని సంఘం. ఇది భుజము మీద భారము కలిగిన సంఘం. ఇంకొక మాట అన్నాడు ఆయన, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. సంఘానికి ఏది సంతోషమై ఉండాలా? ఏది దేవుని చిత్తమైంది? అందరూ అంతటా మారు మనసు పొందడమే దేవుని చిత్తం. అమ్మ, మీకు అర్థమవుతుందా? అందరూ నిన్ను పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఎందుకు నిన్ను అక్కడ పెట్టాడు? ఆ స్కూల్లో ఎందుకు పెట్టాడు? ఆ కాలేజీలో ఎందుకు పెట్టాడు? ఆ కంపెనీలు ఎందుకు పెట్టాడు? ఏమండి, లేకపోతే ఆ స్థలంలో ఎందుకు దేవుడు నిన్ను పెట్టాడు? ఎందుకు కొంతకాలం నిన్ను అక్కడ ఉంచాడు ఆయన? నన్ను కూడా నాయుడుపేటకు తీసుకొచ్చాడండి 2009లో. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతకాలం నెల్లూరులో పెట్టాడు, కొంతకాలం తిరుపతిలో పెట్టాడు, కొంతకాలం ఆయా స్థలాల్లో పెట్టాడు, కొంతకాలం మా ఊర్లోనే పెట్టాడు. 2 సంవత్సరాలు మా సొంత గ్రామంలో, పుట్టిన గ్రామంలో దేవుడు పెట్టాడు. మీరు వెళ్ళి విచారించండి. సేవకులు లేచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలో జీవం ఉండాలి. ఆ జీవం మనుషులకి ఏమై ఉండాలా?
వెలుగై ఉండాలి. ఆ వెలుగు కాంతిలో సంచరించాలి వాళ్ళు. ఆ దీపపు కాంతిలో సంచరించాలి వాళ్ళు. అందుకే ఇక్కడ అంటాడు ఆయన, ఏమండి, నీ చిత్తము నెరవేర్చడము నాకు సంతోషం. ఉందా? ఆ సంఘానికి ఆ సంతోషం ఉండాలా? కొంతమంది సంఘంలో పోషింపబడతారు, సంఘంలో దీవించబడతారు, సంఘంలో అభివృద్ధి చెందుతారు, సంఘంలో వాళ్ళు హెచ్చింపబడతారు. సంఘం యొక్క భారం ఉండదు, సంఘాన్ని గురించిన ఆలోచనే ఉండదు, సంఘాన్ని గురించి చింత ఉండదు. నా సంఘానికి అనేకులు నడిపించుకోవాలి, నా సంఘం విస్తరించబడాలి, శాఖోపశాఖలుగా నా దేవాలయము, నా మందిరము, మా సేవ విస్తరించాలన్న భారం ఉండదు. కానీ సంఘములోనే మనం ఎదుగుతాం, సంఘములోనే మనం ఉంటాం, సంఘ ప్రార్థనలో బలపరచబడతాం, అనేక కార్యాలను మనము పొందుకుంటూనే ఉంటాం. కానీ ఉన్న సంఘాన్ని మర్చిపోతాం. భక్తుడు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? నన్ను భక్షిస్తుందయ్యా. హల్లెలూయా. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా, నన్ను తినేస్తుంది. అది నీ ఇంటిని గురించి, నా ఇంటిని గురించి కాదు, నా ఇంటిని గురించి కాదు, నీ ఇంటిని గురించి. నా కోసం కాదు, నా స్వకీయుల కోసం. నా కోసం కాదు, నువ్వు ఐగుప్తులో నడిపించిన సంఘము కోసం. నా పేరు తీసి నేను శాపగ్రస్తులై ఉండాలని కోరుకుంటున్నాను. ఏమి లేకుండా రక్షించబడి మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవితాన్ని పొందుకొని ప్రభు ప్రార్థనల ద్వారా, కృప ద్వారా ఆశీర్వదింపబడి నీ సంఘాన్ని నువ్వు విస్మరిస్తున్నావంటే, నీ సంఘము విషయంలో నీ బాధ్యత లేదు అని అంటే, ఏ ఒక్కరినైనా రక్షించలేకపోతే, ఏ ఒక్కరినైనా ఆ యొక్క ద్వారా, ఆ అన్న ద్వారా నేను మందిరంలోకి వచ్చిన, నా కుటుంబాన్ని చూసి నేను మందిరంలోకి వచ్చినాను. అవసరం లేదా? చెప్పండి, అవసరం ఉందా లేదా? హల్లెలూయా. అది సంఘంలో ఉండాలా లేదా? ఉండాలండి. అదే కదా నువ్వు ఫలిస్తున్నావు అని అర్థం. లేకపోతే నేను ఇల్లు మీద వెళ్ళగట్టాను, పొలం కంటే పొలం కొన్నాను, నాకు 4 బిడ్డలు పుట్టారు, 4 ఉద్యోగాలు చేస్తున్నా. ఎవరికి కావాలి ఇదే? దేవుని లెక్కలో ఏమి పనికిరావు ఇవి, రాజ్యంలో పనికిరావు. ఏడేదో నువ్వు అంతే. దేవునికి స్తోత్రం. వాటి ద్వారా దేవుడు సంతోషించడు, వాటిని బట్టి సంతోషించడు ఆయన. మనం సంతోషించవచ్చు. నువ్వు నా కొరకు ఏం చేశావు? ఒకే మాట ఫిలిప్పీ పత్రికలో, ఏమండి, ఇతని వలె సంఘమును గురించి చింతించువాడు నా యొద్ద లేడు, ప్రతివాడు వాడు సొంత కార్యములనే. ఎందుకు రాశాడు పౌలు ఆ మాట? ఎందుకు ఆ మాట రాయాల్సి వచ్చింది ఆయన? సొంత కార్యం అంటే, సొంత పని అంటే, నీ సొంత వ్యవహారాలేనంటే సంఘానికి. దేవుని కార్యాలు చూడరు, దేవుని విషయాలు చూడరు, పట్టదు వాళ్ళకి. తిమోతి లాంటి వాడు నా దగ్గర ఎవడు కన్నా ఒరిజినల్ కొడుకును కన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మెరిక లాంటి, డైమండ్ లాంటి కొడుకును కన్నాడు పౌలు వాక్యము ద్వారా. ఈరోజు సంఘములో ఉండే మనము ఊరికే చప్పట్లు కొట్టుకొని పాటలు పాడుకొని మన మనల్ని చూపించుకొని పోవడానికి వచ్చామా? చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించడానికి వచ్చావా? దేవునికి మహిమ కలుగును గాక. నశించిపోతున్న వారికి నువ్వు యేసును చూపించడానికి ప్రభు ఎక్కడికి తీసుకొచ్చాడు. లేకపోతే ఈ జీవితం ద్వారా ఏ మాత్రం ప్రభుకి విలువే లేదు. నువ్వు పుట్టావు, పెరిగావు, ఏదో నువ్వు నా ద్వారా దీవించబడ్డావు, నీ కోసం తెచ్చావు అంతే. అంతేగాని నీ ద్వారా సంఘానికి ఇంత మేలు జరగలేదని రేపు దేవుడి లెక్క అడిగితే ఏం చేస్తామండి? కనుక ఈరోజు ఒక భారం రావాలి. ప్రభు బలలో ఆ రొట్టె అనేకులకు పంచుకున్నట్టుగా నీవు కూడా అనేకులకు ఆహారం అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులకు నువ్వేమవ్వాలి? ఆహారం అవ్వాలి. నీ ద్వారా అనేకులు దీవించబడాలి. నీ వాక్యము ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క ఆదరణ ద్వారా, నీకున్న వాటి ద్వారా అనేకులు తృప్తి చెందబడాలి. అందుకే అంటాడు ఆయన, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నాను నేనంటిని. యెహోవా అది నీకే చెప్పు, ఆ మాట చెప్పు. నేను కూడా ఈ నెలలో సువార్త చెప్పాను, సమాజంలో చెప్పానయ్యా. ఎందుకంటే ఈ మాట అంటున్నాడు కదా, యెహోవా అది నీకే. ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు? ఎందుకు నీ నోరు పెగలడం లేదు? పిరికి ఆత్మ నిన్ను పట్టుకునింది. నీ గురించిన సాక్ష్యం చెప్పుకునే ధైర్యం లేదు. లేకపోతే
చెప్పుకోగలిగినటువంటి ఆ సామర్థ్యత లేదు. ఈయన అంటున్నాడు, ఆయన మహాసమాజులు ఏం చేశాను? ఏమ్మా అక్క చెప్పండి, మార్తక్క, ఏం చేశారంట? మహాసమాజంలో దేశవార్త, దుర్వార్తలైతే, చెడ్డ వార్తలైతే ఈ ఇంటికి ఆ ఇంటికి, ఆ ఇంటికి ఆ ఇంటికి, వాళ్ళ నుంచి వాళ్ళకి, ఏళ్ళ నుంచి వాళ్ళకి పనికి మాలినటువంటి ఆ భారాన్నంతా మోసుకొని పోయి చెప్పేస్తాం కానీ ఈయనేమంటున్నాడు ఇక్కడ? నీతి సువార్త ఏం చేశారంట? ఇంకొక మాట అన్నాడు, రండి చూద్దాం. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నీతి, అమ్మా, యేసయ్య నీతి నా హృదయములో ఉంచుకొని నేనేం చేయలేదు? ఊరకుండలేదు. అంటే అర్థమైంది, తెలిసింది, ఆయన నీతి తెలిసింది, ఆయన సువార్త తెలిసింది, అది హృదయంలో ఉంది. ఏం చేయలేదంట ఆయన? నువ్వేం చేస్తా, మనం ఏం చేస్తున్నాం? పోల్చుకుందాం. ఆయన ఊరకుండల, మనము ఊరుకుంటున్నాం. ఆయన నోరు మూసుకోవడం లేదు. దేని కొరకు ధరిస్తున్నాడు? కొంతమంది ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి భోజనం ఇస్తారు, ఏదో ఇస్తారు, వంకాయ ఇస్తారు, ఏదో సంథింగ్ 10 రూపాయలు ఇస్తారు. వాళ్ళని ప్రభువులోకి నడిపించుకోవాలని భారం కలిగిన బిడ్డలు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, ఒకసారి రండి, ఒకసారి రండి, ఒకసారి రండి మందిరానికి. వాళ్ళు స్థిరపడరు తర్వాత విషయం. కానీ వాళ్ళ భారము నీ గుండెల్లో ఉంటే, వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలంటే, వాళ్ళు కూడా ప్రభువులోకి, ప్రేమలోకి రావాలన్నటువంటి ఆ అనుభవం నీకుంటే ఖచ్చితంగా వారిని అటో ఒక మాట చెప్పి ఏం చేస్తావు? దేవాలయంలోకి గడప దొక్కేటట్టుగా చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ప్రభు చూసుకుంటాడు వాళ్ళని. గడప తొక్కిచ్చే పని ఎవరిది? సంఘానిదండి. ఏమండి, మంచిగా మాట్లాడు, వాళ్ళకి ఏదన్నా నీ సహాయము వాళ్ళకి అందివు, వారితో ప్రేమగా ఉండు. వారు కూడా ప్రభువులోకి రావాలని, ఆ కుటుంబం కూడా, ఆ బిడ్డలు కూడా కట్టబడాలని, పాడైపోతున్నారు, చెడిపోతున్నారు, వారిని ప్రభువులోకి నడిపించుకుంటే నాకున్న సంతోషం వాళ్ళకు కూడా ఉంటది కదా. నేను ఎలాగా ఊరకుండేది, నేను ఎలాగా నోరు మూసుకుండేది, అనుకూలంగా ఉండే వాళ్ళకి చెప్పి మిగతా వాళ్ళని వదిలేసేది. నేను ఊరకుండలేదు అంటాడు. హల్లెలూయా. ఊరకుండలేదు. ఏం చేశాను? నా గుండెల్లో పెట్టుకొని నేను ఊరక ఉండలేదు. అంటే ఇది కూడా చెప్పడానికి పిసనారోళ్ళు ఉంటారు చూడండి, పిసనారోళ్ళు. వాళ్ళ కోసం అయితే వేల రూపాయలు ఏడాడు తెచ్చుకుని దేవుని కంటే, అబ్బే, దేవుడు అన్ని చూస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ కొరకు అనుకో ఏడు నుంచి వస్తాయో, ఏ ఓట్లు దొరుకుతాయో, అమ్మ వేస్తాను 10 అడుగుల్లోనే కావలసిన నీరు పడుతుంటాయి చూడండి అట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కోసం అంటే ఎక్కడ అసలు దొరకనే దొరకదు, అప్పు కూడా దొరకదండి. అదేందో గాని అలాగ పిసనారితనం. వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి కూడా డబ్బుల విషయం కాదు. నోరు తెరిచి రండి మందిరానికి అని చెప్పలేని సంఘముగా మన మోగ సంఘం అయిపోయింది. భారం లేదు. కనుక ఈ యొక్క పునరుద్ధాన దినమందు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, సంఘములో ఉన్నావు, సరిపోదు. భారం మన మీద ఉండాల. హల్లెలూయా. నేను తిరుపతికి ఆరాధనకి వెళితే, పోయిన వారంలో, అంతకుముందు పోయిన నెలలో తిరుపతికి వెళ్తే ఒక బిడ్డ పేరు కూడా చెప్తున్నాను, చెప్పొచ్చు అలాంటి బిడ్డలను. యవనస్తురాలు, AGBSC చేస్తా ఉంది, అగ్రికల్చరల్ BSc చేస్తుంది, ప్రగతి. చదువుకునే స్థలములో నుంచి 6-7 మంది యవన బిడ్డలను తీసుకొచ్చేసింది మందిరానికి. ఆరాధన అయిపోయిన తర్వాత ఏమండి, దగ్గరకు వచ్చి, అంకుల్, వీళ్ళు నాతో ఉండేవాళ్ళు, మా హాస్టల్లో ఉండేవాడు, వీళ్ళని ప్రభు మందిరాన్ని నడిపించినాను అంకుల్, వీరి కొరకు ప్రార్థన చేయండి అని. అందరూ వచ్చారు. నాకు చాలా హ్యాపీ అయింది. ఆ బిడ్డల్లో విత్తనం పడింది, ఫలిస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విత్తనం ఏమవుతుందండి? ఫలిస్తా ఉంది. ఏదే నీదేదే? ఏది? వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డను వెంబడించి వాళ్ళు వెళ్ళిపోయినారు. హల్లెలూయా. ఎందుకు పెట్టాడు దేవుడు నిన్ను ఈ సంఘములో? ఎందుకు పెట్టాడు? ఇంకొకరిని రానియకుండా చేయనట్టుగా? లేదంటే ఇంకొకరిని నడిపించడానికి పెట్టాడా?
అందుకే ఇక్కడ నేను ఊరకుండను, నేను ఊరకుండను. నోరు మూసుకొని మౌనంగా ఉండను. తర్వాత చూడండి, నీ సత్యమును నీ రక్షణను వెల్లడి చేస్తాను నేను. హల్లెలూయా. ఏం చేస్తా? వెల్లడి చేస్తా బ్రదర్, వెల్లడి చేస్తాను. దేన్ని? సత్యమును నీ రక్షణను ఏం చేస్తాను? వెల్లడి చేస్తాను. వెల్లడి చేస్తాను నేను. నేను నోరు మూసుకొని ఉండను అన్నాడు. ఆ మాట, నా పెదవులను మూసుకొనక, దేవునికి మహిమ కలుగునుగాక, నేను ఊరకుండ కనుక ఏమండి నేనేం వెల్లడి చేస్తాను, నేను వెల్లడి చేస్తాను. తర్వాత అన్నాడు ఆయన, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు నా తెలపక నేను వాటికి మరుగు చేయలేను నేను. ఎందుకంటే దాచిపెట్టలేనండి నేను పొందుకున్న దాన్ని. కొంతమంది బిడ్డలు, మన కూడా ఒక సహోదరుడు ఉండేవాడు. నిజంగా అతను ఆ విషయంలో చాలా గ్రేట్ అండి. నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. అతను ఏడున్న దినాలలో ఎవరో ఒకరిని మందిరాన్ని నడిపించాడు. ఎవరో ఒకరిని, ఏదో ఒక కుటుంబాన్ని. ఏమండి ముందుగా చెప్పేది, వాళ్ళు వస్తా అన్నారన్నా, అటు పోతాను, కొంచెం ఆలస్యం అవుతుంది, నేను ఆ రోడ్లో ఉంటాను, వాళ్ళు నడిపించుకుంటాను. చాలా కుటుంబాన్ని పరిచయం చేశాడు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కడే ఎక్కడ ఏం ఉద్యోగం, పెద్ద ఉద్యోగం కాదు, చిన్న ఉద్యోగమే, పని చేసుకుంటుండేవాడు. చాలా ఇంచుమించు చెప్పాలంటే ఒక 7-8 కుటుంబాలను పరిచయం చేశాడు. ఒకే ఒక్కడు 7-8 కుటుంబాలను. కొంతమంది నిలబడ్డారు, స్థిరపడ్డారు, సంఘానికి సపోర్ట్స్ గా ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఆ సహోదరుడే. అది కాకుండా చేయాల్సిన పని వదిలేసి మనం వచ్చి ఆడ భజన చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ప్రభువుకు మహిమ ఏముందంటే అని అంటాడు. ఆయనలో జీవము, ఆ వెలుగు, జీవం ఆ మనుషులకు వెలుగైనాడు. ఆ వెలుగు చీకటిలో, ఈ సంఘము చీకటిలో ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చీకటి హృదయాలలోనికి మెల్లమెల్లగా ఈ వెలుగు వెళ్ళిపోవాలి. ఆ చీకటి పారదోలు వాడాలి. వాళ్ళు కూడా వెలుగులోకి వచ్చేయాలి. ఆ కుటుంబం కూడా దీవించబడాలి. ఆ బిడ్డలు కూడా నెమ్మది పొందుకోవాలి. వాళ్ళు ప్రభు పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. వాళ్ళు కూడా దేవుని రాజ్య వారసులు అవ్వాలి. రాజ్య నీతిలో కట్టబడాలి వాళ్ళు. అందుకే మీకు నేను ఆహారమై ఉన్నాను అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. జీవాహారము నేనే. ఏమి నీకు ఇచ్చాడు? బండినిచ్చినాడు. నీవు నీ భార్య బండి మీదకి ఎక్కి ఏదో ఒక ఊరికి 4 కరపత్రాలు తీసుకొని వెళ్ళిపోయి నీ బంధువులకు, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి చెప్పి ఒక కొత్త కుటుంబాన్ని నడిపించు సంఘానికి. పరలోక రాజ్యములో నీవు ఒక నక్షత్రం వల్లే ప్రకాశిస్తావని వాక్యం చెప్తా ఉంది. నక్షత్రం వల్లే ప్రకాశిస్తావంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతిమలాడుకో రా ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు మరలా పిలువు రా, ఒక్కసారి రా. ఎందుకంటే సాతానుడు వదిలిపెట్టడానికి ఇష్టం ఉండదు. కానీ నువ్వు బ్రతిమలాడుతూనే ఉండు. లోబడలు వాళ్ళు, కానీ పిలువు. నేను కూడా రాత్రి ఉదయకాలం నిన్నటి దినాన కొంతమంది బిడ్డలు, ఎవరిని బిడ్డలు నా మనసులోకి తీసుకొని ప్రార్థన చేసుకుని, ప్రభా ఈ రోజు కూడా నేను కెమెరాలు ఓపెన్ చేసి చూస్తుంటే ఇక్కడ బిడ్డలు మాపింగ్ వేయడం అవన్నీ చూశాను. వాళ్ళ కొరకు నా గుండెల నిండా ప్రార్థన చేశాను. ఆ బిడ్డలు నిలబడాలి నీ సంఘంలోనే. లోకానికి వాళ్ళు బానిసలు అయిపోకూడదు. లోకం వాళ్ళు తినేయకూడదు నాయన. లోకానికి వాళ్ళు బలైపోకూడదు ప్రభా. ఆ బిడ్డలు నీ బిడ్డలు అవ్వాలి. వాళ్ళు శ్రేష్ఠులుగా ఉండాలి సంఘములో. అందుకంటాడు ఆయన మీద రాజ్యభారము, ఈ భారము నీ భుజం మీదకి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క హృదయంలో ఆ భారం ఉండాలి. బుధవారాలు, శనివారాలు ఎవరికో వారు పరిచయం చేసుకొని, ఫోన్ చేసుకొని, ఏమండి అనవసరమైన స్టేటస్లు పెడుతుంటారు. పెద్ద స్టేటస్ ఉందని మనకు. రక్షణలోకి అనేకులు నడిపించే స్టేటస్ పెంచుకో. హల్లెలూయా. సువార్త స్టేటస్ చెయ్యి. అనేకుల కొరకు మేలు కలిగేటివి పెట్టి స్టేటస్ లో. మనకేముందండి స్టేటస్?
10 మందిని ప్రభువులోకి నడిపించే స్టేటస్ సంపాదించుకో నీవు. బుధవారం రండి, శనివారం రండి, వాళ్ళు నడిపించుకో, వాళ్ళతో పాటు నువ్వు కూడా రా, కూర్చో, వాళ్ళు రక్షించబడతారు. ఆ దీవెన నీ మీదకు, నీ కుటుంబం మీదకు వస్తుంది. అదే కదా ప్రభు మనల్ని అడుగుతున్నాడు. అందుకని ఈ గొప్ప మాటలు దైవజనుడు అంటున్నాడు, గ్రంథపు చుట్టలో నా గురించి ఏమి రాయబడిందో దాన్ని చేయడానికే నేను వచ్చానన్నాడు. దేవునికి స్తోత్రం. 8లో ఏమన్నాడు ఆయన? దేవా, 7లో అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను ఎందుకు వచ్చావు సంఘంలోనికి అని ప్రభు అడుగుతాడు రేపు మనల్ని. బాగా వినండి. ఎందుకు వచ్చావు సంఘంలోకి అంటాడు ప్రభు. ఓ అమ్మా, నేను దేవుడు ఎందుకు పెట్టాడు అని అంటాడు. ఇప్పుడు దైవజనుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు. ఇది ప్రవచన లేఖనం ప్రభు యేసుక్రీస్తుని గురించి. ఇప్పుడు ఏమంటాడంటే, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి. నన్ను ఎందుకు పంపించారు నాటిపేట సేవకి? దైవజనులు ప్రార్థన చేసి, ఏమండి సేవ భారాన్ని నా భుజం మీద పెట్టాడు, పంపించారు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలోకి ఎందుకు నిన్ను నడిపించుకున్నాడు దేవుడు? ఎందుకు దేవుడు నీకు ఈ దారి చూపించినాడు? ఈ మందిరంలోకి నడిపించుకున్నాడు? ఎందుకు నీ ఇంటికి దేవుని సేవకులు పంపించాడు? నిన్ను ఎందుకు ఇంట్లోకి నడిపించుకున్నాడు? ఇదిగో గ్రంథపు చుట్టలో నీ గురించి ఏమి రాయబడి ఉందో, నిన్ను దేవుడు ఎన్నెన్ని రకాలుగా వాడుకోవాలనుకుంటున్నాడో, నీ కుటుంబాన్ని ఏ రీతిగా దేవుడి సంఘంలో వినియోగించుకోవాలనుకుంటున్నాడో అదంతా నెరవేర్చబడాల. అందుకే 17:4 పోయిన బుధవారం ధ్యానం చేసుకుని యోహాను సువార్త చూడకుండా చెప్పండి. మా చేయుటకు నీవు నాకిచ్చిన పని, నన్ను సంఘములో నిలబెట్టుకున్నావు, నాటుకున్నావు, నా పాపాన్ని శాపాన్ని విడిపించున్నావు, రక్షించుకున్నావు ప్రభువా, విమోచించుకున్నావు, నీ మందిరంలో నన్ను నాటావు, ఇప్పుడు నాకు ఒక పని పెట్టావు, దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. అది చేయడానికి కూడా నేను కూడా సంతోషిస్తున్నాను. ఆ మాట అన్నాడా? చూడండి, ఆ మాట అన్నాడా? నేను వచ్చి ఉన్నాను దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు, నేను అందుకే వచ్చాను, అది చేయడమే నాకు సంతోషం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను వచ్చింది అందుకే, అది చేయడానికి కూడా నేను సమ్మతిస్తున్నాను, అది నాకు సంతోషం. ఇది దేవుని మందిరంలో రావాలి. మనం ఈ సంఘాన్ని దేవుడు అలా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. 4 దిశల్లో నుంచి వచ్చిన మనము 4 దిశల్లో 4 దీపస్తంభాల్లాగా ఉండి అనేకులను ప్రభు దగ్గరకు నడుపు. కొంతమంది పౌలు అంటాడు, కొంతమంది సిలువకు విరోధంగా ప్రయాణం చేస్తున్నారంట. పత్రికలు అంటాడు ఆయన, దేవునికి విరోధంగా నడుస్తున్నారు వాళ్ళు, చిత్తానికి విరోధంగా నడుస్తున్నారు వాళ్ళు, దేవుడు వాళ్ళని ఎందుకు పిలుచుకున్నాడు దానికి విరోధంగా నడుస్తున్నారు వాళ్ళు. కానీ పౌలు ఇక్కడ దావీదు అంటున్నాడు, దాన్ని నెరవేర్చడానికి నేను, నెరవేర్చడం నాకు సంతోషం, నాకు ఆ కుటుంబానికి అది క్షేమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిత్తమును జరిగించేవాడు దేవుడు వదిలిపెట్టడు. ప్రభు ఒక మాట అంటాడు, ఈ లోకము దాని ఆశ, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. ఎవరు నిలుస్తారంట? దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, దేవుని చిత్తాన్ని గుండెల్లో పెట్టుకున్నవాడు, దేవుని చిత్తానికి పెదవులు తెరిచేవాడు, దేవుని చిత్తాన్ని ఊరుకోకుండా ప్రకటించేవాడు, వెల్లడి చేసేవాడు, అనేకులు ప్రభు దగ్గర నడిపించుకునేవాడు, సంఘ క్షేమము కొరకు పాకులాడేవాడు నిలుస్తాడంట. హల్లెలూయా. నిలబడతాడు. ప్రభు అంటున్నాడు, అన్ని పడిపోయినా సరే, లోకమంతా నాశ గతించిపోయినా దేవుని చిత్తాన్ని నెరవేర్చబడి నిరంతరము నిలుస్తాడు, ఆకాశంలో జ్యోతుల వల్లే ప్రకాశిస్తాడు. చెప్తున్న మాట వాస్తవం. అందుకే పౌలు అంటాడు, నా ప్రాణమును సహా నేను ద్వేషిస్తున్నాను. అందుకని నువ్వు చదువుకునే స్థలములో, ఏమండి, చిన్న బిడ్డల్ని ఇప్పుడే హాస్టల్లో చేర్చున్నాం కదా, నేను రాత్రి కూడా అడిగినాను పాపతో ఒక మాట, ప్రార్థన చేసుకున్నావా వేసి, చిన్నపిల్లలు కదా, రకరకాల పరిస్థితులు ఉంటాయి. అడిగితే, డాడీ మా రూమ్లో ఉండే వాళ్ళ 4 గ్యాదర్ చేసి, ఏమండి అంటే ఏదో అయిపోయిందని చెప్పట్లేదు, కానీ వాళ్ళంతా హిందూసే డాడీ, అయితే కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు, నేను కలిసి కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి అన్న మాట నేను విన్నా రాత్రి. హల్లెలూయా.
ఏమండి, నేను నా చచ్చిపోయే లోపల నా ఆశ నా బిడ్డల సేవలో ఉండాలి. నా ఆశ అది. వాళ్ళు ఏదేదో చేయాలని కాదు. వాళ్ళు ఉద్యోగం చేసుకున్నా, ఏం చేసుకున్నా వాళ్ళు దేవుని సేవలో ప్రభువు వాళ్ళని వదిలిపెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు ఆయన, ఆ భారం నా భుజం మీద, ఆ భారం నా భుజం మీద. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ భారం సంఘానికి రావాలి. స్తోత్రం. ఈ భారము, అందుకే అంటాడు ఆయన, నేను వెల్లడి చేస్తా, నేను ఊరకుండటం లేదు, నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ కొరకు కూడా నేను ప్రోత్సహించేది ఏంటంటే, జ్ఞాపకం చేసుకోండి, మీరున్న స్థలములో అనేకులు మీరు ప్రభు కొరకు, కొంతమంది బిడ్డలు ఆ సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది నిర్విరామంగా ప్రయాణం చేసి, ప్రయత్నాలు చేసి, కొంతమంది కుటుంబాలను దేవుళ్ళకు నడిపించుకున్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వారిని దేవుడు దీవించును గాక. అందుకని మర్చిపోవద్దు అని అంటాడు ఆయన, నేను వెల్లడి చేయక మరుగు చేయలేదు. దేవుని సువార్తను ఏం చేయలేదు ఆయన? మరుగు చేయలేదు. సువార్తను మరుగు చేయలేదు. సువార్తను వెల్లడి చేశాడు. సువార్తను ప్రకటించినాడు. సువార్త కొరకు పెదాలు నేర్చాడు. ఇప్పుడు అంటాడు ఆయన, నీ చిత్తము నెరవేర్చడమే నాకు సంతోషం, అందుకే నేను వచ్చి ఉన్నాను అన్నాడు. సమయం అవుతా ఉంది, కానీ గుండెల్లో భారం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రక్షించబడిన నీవు, సహవాసంలోకి వస్తున్న నీవు, సత్యాన్ని పట్టుకున్న నీవు దేవుని మందిరంలో నిలబడు. అనేకులు నీ ద్వారా ప్రభువును చూసేటట్టుగా నీవే వెలిగింపబడిన దీపముగా నీవున్న స్థలములో, నీవున్న ప్రాంతంలో, నీ స్నేహితుల మధ్యలో, నీ బంధువుల మధ్యలో, రక్త సంబంధీకుల మధ్యలో నీవు ఒక దేవుని కొరకు నిలబడే బిడ్డవుగా ఆ అనుభవాన్ని నువ్వు కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. రేపు దేవుని చేత, ఒక మాట అంటాను, ఈ లోకములో ఉన్నది ఏది మనం తీసుకొని పోము, అక్కడి నుంచి తీసుకొని కూడా రాలేదు. ఏం తీసుకొని పోతాం? ఏమేమి మన వెంట వస్తాయంటే చెప్పండి సంఘము, ఏమొస్తాయి? మన క్రియలు మన వెంట వస్తాయి. మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానానికి. నీ క్రియలే నీ వెంట వస్తాయి. నువ్వేమి సంపాదించు, ఏమి సాధించు, ఏదన్నా చెయ్యి, రావు. అవి కాదు వచ్చేది. నువ్వు దేవుని కొరకు ఏం చేసావు, నువ్వెంతగా దేవుని కోసము నిన్ను నువ్వు వెచ్చించుకున్నావు, ఎంతగా నువ్వు ఏమండి ప్రయాసపడ్డావు, దానికే దేవుని దగ్గర విలువ ఉంది, దానికే లెక్క ఉంది. ఇక దేనికి దేవుని దగ్గర లెక్క ఉంది. ఎందుకంటే పౌలే ఆ మాటను తీసిపడేసి ప్రతి వాడు తన సొంత కార్యాలని చూసుకున్నాడు. దేవుని కార్యాలను పౌలే తీసేశాడు. దాన్ని దేవుడు లెక్కలో తీసుకుంటాడా? సొంత పనులు, సొంత కార్యక్రమాలు, వాటిలో తలమునకలు అయిపోయిన వారు దేవుని దగ్గర విలువ ఉంటుందా? నలగాల, దేవుని కొరకు కష్టపడాలా, దేవుని కొరకు ప్రయాసపడాలా, దేవుని సంఘములో నీ సాక్ష్యం అనేకులకు మాదిరికరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధాన దినమందు కోరుకుంటున్నాడు. లేకపోతే నా పిల్లారా, దేవునికి సంతోషమే లేదు. దేవునికి ఎట్టి పరిస్థితుల్లో మనల్ని బట్టి సంతోషము లేదు. ఇంకొక మాట కూడా చెప్తాను. యెషయా గ్రంథంలోకి రండి. 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 49, 40వ అధ్యాయము 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా. అందరు తీశారా? తీయండి, పేజీ నంబర్ 600. ఏమండి? సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించిన. సంఘాన్ని అంటున్నాడు ఆయన, సియోను సువార్త ప్రకటించుదానా. సంఘము ఏ సంఘముగా ఉండాలంటమ్మా? ఇక తలెత్తండి దయచేసి. సంఘం సియోను ప్రకటించుదానా. ఓ హెర్మోను సంఘమా, హల్లెలూయా. మన మినిస్ట్రీ పేరు తెలుగులో చెప్పండి. మాకు తెలుగులో ఎప్పుడు చెప్పారయ్యా?
అంతా ఇంగ్లీష్లో రాసి అంటారా? తెలుగులో సువార్త. ఇక్కడ ఈయనేమంటున్నాడు? ఓ సియోను సువార్త ప్రకటించుదానా. ఈ మాట, ఒక మాట అంటాను, జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా, ఆరాధన ముగించుకొని వెళ్తున్నాం కదా. వెళ్ళిన వాళ్ళందరూ పోతా ఇక్కడ కరపత్రికలు ఉన్నాయి, తీసుకొని పోండి, ఇవ్వండి బ్రదర్స్, కరపత్రికలు ఇవ్వండి. తీసుకుంటారా? 500 నోట్ ఇస్తారు. హల్లెలూయా. అచ్చు ఉంటుందా? దానికి అచ్చు ఉంటుందా? తీసుకొని మీరు మీ ఇంటికి ఎవరన్నా వచ్చినా, మీరు ఎక్కడన్నా పోనా మీ బ్యాగులో పెట్టుకొని, మీ పర్సులో పెట్టుకొని ఒక పత్రిక ఎవరికైనా ఇచ్చి చదువుకొని అన్నారనుకోండి, అట్లా 4 సార్లు 4 ఏరియాల్లో నువ్వు అటు తిరుగుతా ఉంటే ఏమంటా నిన్ను? సువార్తికురాలా, సువార్తికుడా? హల్లెలూయా అనరా? చెప్పండి. అదిగో ఆమె ఎవరు? సువార్తికురాలు. ఏం మాట చెప్తుంది? ఏ వార్త? సు అంటే మంచి, వార్త అంటే మాట, మంచి మాట. హల్లెలూయా. ఏమండి? మంచి మాట చెప్తుంది. ఎవరిని గురించి? యేసయ్యను గురించి చెప్తాదండి. ఆమె దగ్గరికి వెళ్తే యేసుని గురించి మాట్లాడుతుందండి. అందుకంటున్నాడు సియోను సువార్త ప్రకటించుదానా. ఏమండి? ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. 52వ అధ్యాయములో కీర్తన, క్షమించండి, యెషయా గ్రంథం 52:7లో సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు అని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడు సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో ఎంతో ఏవి? హల్లెలూయా. మొహం బాగా కడుక్కుంటారా? పాదాలు బాగా కడుక్కుంటారా? నేను పాదానికి పౌడర్ వేస్తానన్న వాళ్ళు చెప్పండి అమ్మా. నేను అరికాలికి పౌడర్ కొడతాను. అయ్యా ఉన్నారా? ఉన్నారు ఎవరన్నా అరికాలికి పౌడర్ కొట్టేవాళ్ళు ఉన్నారా? ప్రభు కొడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ముఖాలు చూస్తుంటే బాగా వినండి అమ్మా, అందరూ ముఖాలు చూస్తున్నారు. ఇప్పుడు పెళ్లికి పోయినారనుకో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అటు కూర్చొని ఉంటారు. వాళ్ళు పెద్దగా చూడరు. వాళ్ళని ఒకసారి చూస్తే అయిపోయింది, ఆ అమ్మాయి ముసుగు ఎత్తేసింది, అయిపోయింది. బాగానండి. ఇంకా చూసేదంతా ఎవరినే? ఏడగొన్నది ఆ చీర, పట్టి పెద్దదిగా ఉన్నది, ఆ నగలు ఆడివి, ఆ జాడ ఆడిది. మీరు గమనించండి. లేకపోతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని కొద్దిసేపు చూసేసి ఇక అన్నం తిన్నా అదే ఏమండి పోయినా ఎక్కడికి పోయినా దాకా మొదలే మా నక్కోళ్ళకి చిన్న జబ్బు కాదు ఇది. మా మీదనే ఎత్తి పెట్టుకొని ఉంటాడు అంటారేమో. నిజమా కాదమ్మా? అమ్మా చెప్పండి. మా అత్తకు ఒకటి యథార్థంగా చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అప్పుడే వీళ్ళు కూర్చొని ఉంటారు కదా, పోయి ఫోటోకి వాళ్ళకి ఏదన్నా ప్రజెంటేషన్ ఇచ్చేసి వస్తున్నారు అనుకో, వాళ్ళు వదిలేస్తారు. ఎవరిని? పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు వదిలేసేది. వీళ్ళు వేసుకుని దగ్గర మంచి చీర కట్టుకొని పోయినారు అనుకో, పోయిన ఇక్కడి నుంచి ఇదిగో మళ్ళీ ఇటు పోతల్లా అందరూ ముఖాలు చూస్తారంట, దేవుడి పాదాలు చూస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ వార్త చెప్తానంటే అందరూ ముఖాలు చూస్తారు. వీళ్ళ ముఖం బాగుందా, నల్లగుందా, తెల్లగుందా, సొట్లగా ఉందా, రౌండ్గా ఉందా, అందరూ ముఖాలు చూసి మార్కులు వేస్తే ప్రభు ఏం చూస్తాడు? నా మాట కాదు ఇది. ఏమన్నాడు ఆయన? ఎవరి పాదాలంట? హల్లెలూయా. ఎవరి పాదాలు సుందరములైనవి? పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను అనుకోండి, బాగా వినండి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ప్రభువా, ఇప్పుడు పోతా ఏం చేస్తాము?
మొహం కడుక్కొని. ఆడాడుంటాయి నీళ్ళు అంటారేమో, చెప్తున్నా నేను మీకు ఎగ్జాంపుల్. ఏమండి మొహం ఎక్కడ చెమటకి మిట్ట లేకుండా తుడుచుకొని ప్రభువా ప్రభువా అన్నాం అనుకో, ప్రభువులా వచ్చే వాళ్ళని ఏం చూస్తుంటాడు ఆయన? కాలెత్తరా అంటాడు. దేవునికి స్తోత్రం. ఈడు కాళ్ళు ఎంత దుమ్ము కొట్టుకుపోయినాయి, ఏడాది తిరిగాడు, ఏ ఊర్లకు పోయినాడు, ఎన్ని ఊర్లకు ప్రయాణం చేశాడు, ఎన్ని ఇండ్లకు పోయినాడు, ఎంతమంది దగ్గరికి నడిచిపోయాడు, ఈ కాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డాయని ప్రభు కాళ్ళు చూసి మార్కులు వేస్తాడు గాని లోకం ముఖాన్ని చూసి మార్కులు వేస్తుంది. అది మీకు వ్యత్యాసం. హల్లెలూయా. ఏమండి, నీ కాళ్ళు అరిగిపోయి ఉండాలి. నీ కాళ్ళు ఎక్కడ పోయి ఉండాలండి? కొండను వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పబాకండి. కొండ వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? గ్రామంలోకి వెళ్ళిపోయింది. ఏమండి, ఇప్పుడు వచ్చిన తర్వాత పిల్లరా దేవుడంట, జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డ నడిచిన పాదాలను చూస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు ముఖాలకి వాల్యూ లేదు. ఎవరి దగ్గర? ప్రభుకి ఎవరి దగ్గర వాల్యూ లేదు. ఎవరికి దేనికి వాల్యూ లేదు? దేనికి వాల్యూ ఉంది? అప్పుడు ఏం చేయాలా? ప్రభు అంటున్నాడు, ఆయన పాదములు ఎంతో. నువ్వు సువార్త పత్రిక ఎత్తుకొని బ్యాగులో పెట్టుకొని ఒక ఇంటికి పోయావు అనుకో, ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 మాటలు ప్రభువుని గురించి చెప్పి, ఒకవేళ నమ్ముకుండా ఉండే వాళ్ళకి వాక్యం ఇచ్చి, ఏమండి, కరపత్రికనిచ్చి, ఒకసారి మా దేవాలయానికి రండి, మందిరానికి రండి, యేసయ్య నమ్ముకోండి అని నువ్వు చెప్పేసి వస్తే అంట, ఆ రోజు నీ పాదాలను ప్లస్ చేస్తాడు. +1 అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పేరల రవులి బుయ్యి, అది బుయ్యి, ఇది బుయ్యి, సున్నిపిండి బుయ్యి, ఏమైనా బుయ్యి, ఆయన అంటాడు నీ ముఖం మీద ప్యాడ్ వేస్తానంటాడు. బైబిల్ చెప్పే మాట. హలో, ముఖం మీద ఏం వేస్తాడంట? ప్యాడ్ వేస్తాడు. కానీ పాదాలను చూసి ఆయన ఇష్టపడతాడు. అందుకని జ్ఞాపకం చేసుకో, దేవుని దగ్గర పాదానికి ఉన్న విలువ దేనికి లేదు? ముఖానికి. ప్రభు చెప్తున్న మాట. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మన సంఘం, హల్లెలూయా, మన సంఘం ఏమన్నాడు ఆయన? సియోను 49లో వచ్చిన సియోను సువార్త ప్రకటించుదానా. చేస్తారా? చెప్పమ్మా నాయనా. జీవన ఏంది? సునీల్, పనికి చేరినా, పనికి పోయినా, ఎడన ఉన్నా, నీ ఫ్రెండ్స్తో ఉన్నా ఏం చెప్పేసుకోవాలా? ముందుగా నీ గురించి. ఏం జేమ్సా, ఎక్కడ పోయినా ఏం చేయాలా? ముందుగా నీ గురించి చెప్పేసుకోవాలి. నీవెవరో చెప్పేసుకో, అదే నీకు కంచి. కొంతమంది ఏం చెప్పరు, అసలు చెప్పరు. ఎందుకంటే చెప్తే దేవుని బిడ్డని తెలిసిపోతల్లా. ఏ ప్రాంతానికి పోయినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరి మధ్యలో ఉన్నా, ఏ కంపెనీలో చేరినా, జాయిన్ అయినా ముందు రావాల్సింది, నేను ఒక క్రైస్తవుడిని, నేను క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తిని. అవకాశం దొరికినప్పుడల్లా నువ్వు అదే చెప్పాలా. పెదాలు మూసుకోకూడదు, ఊరకుండకూడదు, వెల్లడి చేయకుండా ఉండకూడదు, గుండెల్లో పెట్టుకొని మౌనంగా ఉండకూడదు. దేవుడు రేపు లెక్క అడిగినప్పుడు ఖచ్చితంగా మన ముఖం మీద పేడ, నా ముఖం మీద అయినా మన ముఖం మీద ఏమేస్తారండి? ఆయన పేడేస్తాడు. నీకు బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, రక్షణ ఇచ్చి, ధనం ఇచ్చి, వాహనాలు ఇచ్చి, విద్యనిచ్చి, ఇన్నిచ్చి, నిన్ను సంఘంలో పెట్టుకొని ఇంతగా నీ జీవితం కొరకు నా ప్రాణమే దారిపోసాను కదరా. నోరు చెప్పలేకపోయినావు, నువ్వే అడ్డుబండగా మిగిలిపోయినావు. లేకపోతే నీవు కాకుండా చాలా మంది ప్రభువులోకి వచ్చుంటారు కదరా అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం ఎంతో కుమిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతో వేదన చెందాలి. ఏమండి, కుమిలి ఆడవలసిన పరిస్థితి వస్తాయి. అందుకని దయచేసి సంఘానికి రోజు రావాల్సిన అతి ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే, సియోను సువార్త ప్రకటించుదానా. హల్లెలూయా. నీవే ఒక సువార్తగా మారాలి. నీవే ఒక సువార్త. దానికి నిన్ను నీవే సమర్పించుకోవాలి. నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. నన్ను నేను సరిచేసుకోవాలి. అందుకే అన్నాడు ఆయన, ముగింపులోకి వస్తున్నా నేను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించను. ఈ వెలుగు ఈ సంఘం యొక్క వెలుగు చీకటిలో ఏమవ్వాలంట? ప్రకాశించాలి. ఒక్కొక్కని యొక్క జీవితంలో ఉన్న వెలుగు మరొకని దగ్గర
ప్రకాశించు. అప్పుడే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నీవు అనేకులను ప్రభు కొరకు సంపాదించే బిడ్డగా పరిశుద్ధ ఆత్మదేవుని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. నోరు తెరువు, నోరు తెరువు. అనేకులకు ప్రకటన చేయి, అనేకులను పరిచయం చేయి. నీవున్న ఏరియాలో నుంచి, నీవున్న స్థలములో నుంచి, నీ ఇరుగు పొరుగు వారిలో నుంచి. ఏమండి, కొంతమందిని దేవుని సహవాసము సంఘానికి నీ నోరు తెరిచి సువార్త ప్రకటించు. 10 మందికి చెప్తే, 100 మందికి చెప్తే ఇద్దరిని రక్షించబడని. 10 మందికి చెప్పే ఒక్కని ప్రభువులోకి రాని, పర్వాలేదు. అసలు నువ్వు ఎవరికి చెప్పకుండా ఉంటే ఈ రొట్టె తినడంలో, ద్రాక్షరసం తాగడంలో అర్థమే లేదు. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా అదిగో ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేయాలా? ప్రచురించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రచురించాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రచురించాలా? అదొక డౌట్. అపోస్తలులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రకటించాలా? ఎవరెవరో చెప్పాలా? లోకాసు వార్త 24వ అధ్యాయం. లోకాసు వార్త 24వ అధ్యాయం చివరి మాటల్లో ప్రభు అంటాడు, 47వ వచనంలో చూస్తే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణను ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకంట? యెరూషలేములో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన బెత్లెహేం అనే ప్రాంతంలో సమస్త జనములలో, ప్రపంచము యావత్తు. అందుకే సంఘ అపోస్తలులకు దేవుడు ఇచ్చినాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. 16-15 మార్క్స్ వార్తలో తీర్దులేండి. 16-15 అన్నాడు ఆయన, మీరు సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయండి? సువార్తను ప్రకటించండి. నువ్వు ఒక సువార్తికుడిగా మారు అంటాడు ఆయన. నువ్వు ఒక సువార్తికురాలుగా మారు అంటాడు ఆయన. నిన్ను పెట్టిన ఒక కంపెనీలో దేవుడు నిన్ను పెట్టాడు కదా, నీ పని చేసుకుంటూ, నీ పోషణ గడుపుకుంటూ నువ్వు ఒక వెలుగుగా నీ కంపెనీలో బ్రతుకు అంటున్నాడు దేవుడు. కంపెనీలో చూడు దేవుడికి ఎగ్గొట్టమని చెప్పలా. బాగా వినండి. కంపెనీలో చేరుకున్నాను నేను మందిరానికి రాలేకపోతున్నాను, దేవునికి నామాలు పెట్టమని చెప్పలేదు ఆయన. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడి నుంచి 10 మందిని ప్రభువులో నడిపించమన్నాడు ఆయన. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, యెరూషలేములో నుంచి సమస్త జనములలో. యవన బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. మీ కొలీగ్స్ కు, మీ స్టూడెంట్స్ కు, మీ తోటి క్లాస్మేట్స్ కు మీరు ప్రభుని గురించి చెప్పండి. పనిచేస్తున్నటువంటి వాళ్ళారా, మీ తోటి ఉద్యోగస్తులకు దేవుని గురించి చెప్పండి. వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళారా, ప్రభు లేఖనం సెలవిస్తుంది, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ప్రభు రొట్టెలో ద్రాక్ష పాల్పంపులు పొందే విశ్వాసివి, వెలుగుతో నింపబడిన బిడ్డగా అయితే, నీ వెలిగించబడి ఉంటే ఖచ్చితంగా నీవు కూడా అనేకులకు వెలుగుగా మారాలి. అనేకులు నీ దీపపు కాంతిలోకి రావాలని ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. అట్టి అనుభవంలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు ఉండెను. ఇదిగో ఈయనలో జీవముండెను, ఆ జీవము నాకు వెలుగుగా మారెను. నా మాట మీకు అర్థమైందా? ఈయనలో ఏముంది? ఉంది. ఆ జీవం ఏమైంది? నాకు వెలుగయింది. ఆ కుటుంబంలో జీవం ఉంది. ఆ జీవం వెలుగు నా కుటుంబానికి ఏమైంది? వెలుగయింది. అంతకంటే భరోసా, అంతకంటే ప్రశంస దేవుని దగ్గర ఇంకొకటి లేదు. ప్రార్థన చేసుకో. మోకరించి ప్రార్థన. ప్రార్థన అంటే వెళ్ళిపోమని కాదు. ప్రార్థన చేసుకున్న తర్వాతైనా మీరు అటు వెళ్ళి రావచ్చు. ఎందుకంటే ప్రార్థన వదిలేస్తే మీరు తాళం తీసేసిన గడి పెట్టని ఇల్లు మీరు. ప్రార్థన ముద్ర, అది పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రార్థనలో ముద్ర వేస్తాడు.
నీ తిన్న బాధకు అంతటికీ ఆయన ఆమెన్ అంటాడు. నువ్వు విని వదిలిపెట్టేస్తే నీ ఇంటికి తలుపులు తీసేసి వెళ్ళిపోతావు. దానికి రక్షణ లేదని అర్థం. చాలా మంది ప్రార్థన అంటేనే బయటికి పొమ్మని చెప్తున్నారేమో అన్నట్టుగా వెళ్ళిపోతా ఉంటారు. తప్పు. సంఘం కళ్ళు మూయొచ్చు, దేవుడు కళ్ళు తెరిచి నేను చూస్తా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా నమ్మదగిన దేవా, మీ కృపలో నన్ను మమ్మల్ని గద్దించారు, మా స్థితిని మాకు చూపించారు తండ్రి. మమ్మల్ని కాకుండా ఇంకెవరినైనా మీరు రక్షించుకొని ఉంటే అనేకులు మీ దగ్గరికి నడిపించే సాధనాలు అయి ఉంటారయ్యా. మేము అనేక సార్లు మీకు అడ్డుబండలుగా మారిపోయాం నాయన. మా బ్రతుకులు మీకు ఆయాస్కరం అయిపోయినాయి. రేపు మా పాదాలు చూస్తావు, లోకం ముఖాన్ని చూస్తుంది నాయన. సువార్త ప్రకటించు అని పాదములు పర్వతం మీద సుందరములు అన్నావయ్యా. దేవా దేవా, యేసయ్యా యేసయ్యా, బ్రతిమలాడుతున్నాను యేసయ్యా. ఒకప్పుడున్న రోషం, ఒకప్పుడున్న పౌరుషం, ఒకప్పుడున్న పట్టుదల, ఒకప్పుడున్నటువంటి భారము అడుగుతున్నానయ్యా, 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 అడుగుతున్నాను స్వామి. సహాయము చేయి నాయన, సహాయము చేయి నాయన. సోమరి అయిపోయినాను ప్రభువా, భారము లేని వాడిని అయిపోయినాను నాయన. నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నేను వ్యర్థం చేస్తున్నాను స్వామి. దేవా, సంఘము మండుచూ ఉన్న దివిటి వలె ఉండాలని కోరుకుంటున్నారు నాయన. ఈ వెలుగు చీకటిలో ఉన్న అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రభువా. నాయన, గోషేనులో ఇశ్రాయేలీయులలో వెలుగు, ఐగుప్తంతా చీకటి ఉన్నట్టుగా నాయన మీరు అన్నారు చీకటిలో ఉన్న వారికి వెలుగు అని. ప్రభువా, బిడ్డలందరినీ బలపరచండి, మమ్మల్ని అందరినీ వెన్ను తట్టి లేవనెత్తండి నాయన. మా స్థితిని మాకు తేటగా మీ వాక్యములను చూపించారు ప్రభువా. మేము చెత్త వార్తలు మోసే సాతాను సాధనాలైపోయినాము గాని సువార్తను మోసే సైనికులుగా మేము ఉండలేకపోయినాము నాయన. అయ్యా, మన్నించండి, మన్నించండి. మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి పరిమళ తైలముగా పోయబడిన దేవా, నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ మాకు అందరికి రావలసిన భారము దయచేసి రేపు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి మేము వస్తాం. మీరు మమ్మల్ని లెక్క అడిగేది వాస్తవం ప్రభువా, వాస్తవమే. లెక్క అడుగుతారు నాయన, లెక్క అడుగుతారు నాయన. మా పెదాలు మూసుకున్నామా, మౌనంగా ఓరుకుండిపోయినామా, వెల్లడి చేసామా, సిగ్గుపడ్డామా, భయపడ్డామా, ధైర్యంగా ప్రకటించినామా? మీరు మమ్మల్ని లెక్క అడిగే దేవుడు కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా స్థితిని అంతటిని మాకు తెలియచేసి ముందున్న దినాలలో నీ సాక్షులుగా మేము బ్రతుకున్నట్లుగా మా ఇరుగు పొరుగు వారికి మీ నామాన్ని మహిమపరిచే సాధనాలుగా, వెలుగు ఫలముగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రతి సహోదరి నీ సహోదరులను మీ చేతులకు అప్పగించు. మీరిచ్చిన ప్రతిదానికి కృతజ్ఞత కలిగి మేము బ్రతకడానికి దయ చూపించమని పాదాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు ఆరాధనలు ఆత్మ సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం